ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక స్పెషల్ డే కదా, ఏంటి? ఓకే, అందరికీ కూడా అందరు ఉమెన్ ఆఫ్ గాడ్, ఉమెన్ హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి దేవుని వాక్యంలో పలికినట్లుగా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని. సో దేవుడి వాక్యము అనుసారంగా అందరూ కూడా చురుకైన వారిగా. అండ్ రూత్ గురించి ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అది రూత్ 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురంట. సో ఆ విధముగా మరి ప్రతి ఒక్క ఎంహెచ్ఓపిలో ఉన్న స్త్రీ, ఎంహెచ్ఓపి నుంచి వెళ్ళిన స్త్రీలు అందరూ కూడా ఆ యొక్క పేరు కలిగి ఉందురుగాక. ఆమెన్. సో నేను ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎప్పుడు కూడా స్త్రీ గురించి ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘం గుర్తొస్తూ ఉంటుంది. ఏం గుర్తొస్తుంది? సంఘం. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క వధువు. మరి క్రీస్తు చర్చ్ ఇస్ ద ఉమెన్ అని మనం చూస్తాం కదా. సో సంఘముగా ఈరోజు ఉమెన్ కూడా ప్రత్యేకత గురించి ధ్యానిద్దాము. అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇది ఉట్టి ఉమెన్కి సంబంధించింది కాదు, బట్ ఇట్ ఈస్ ఫర్ ద చర్చ్. సో చర్చ్ని మనము మాట్లాడుతున్నప్పుడు చర్చ్ని మైండ్లో పెట్టుకొని వి విల్ సీ. సో ఉమెన్ అన్నదానికి యాక్రోనిమ్ WOMAN అన్నదానికి ఒకసారి చూద్దాం ఏంటి అనేది. సో ఉమెన్ అంటే మీరు ఎవరైనా చెప్పచ్చు. వాట్ డస్ W స్టాండ్ ఫర్? వైఫా? వండర్ఫుల్. ఓకే. విజ్డమ్. ఓకే, ఇంకా వండర్ఫుల్ చెప్పింది కదా. ఇంకా వాచ్ఫుల్ ఏంటి? వర్కా? అది బాయ్స్కే సాధ్యం. ఓకే. ఆల్సో వర్షిపర్ ఆఫ్ గాడ్, because worship is something which I really love. So worshipper of God. సో మనకు తెలుసు యోహాను సువార్త చదవక్కలే కానీ జస్ట్ చెప్తున్నా. యోహాను రాసుకోవాలనుకుని రాసుకోవచ్చు. 4వ అధ్యాయము 23వ వచనం. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏముంటుంది ఉమెన్లో? ఓ దేనికి ఏమని చెప్పచ్చు? ఓ అంటే ఒబీడియన్స్. ఓకే. పాజిటివ్ థింగ్సే చెప్పండి. ఆర్గనైజర్. ఓకే. అవుట్స్టాండింగ్. ఓకే. ఎస్. సో ఇన్ బిబ్లికల్ కాంటెక్స్ట్ ఇఫ్ యు సీ, ఐ వుడ్ సే ఒబీడియన్స్. సో వర్షిపర్ ఆఫ్ గాడ్, ఒబీడియంట్. తర్వాత మార్వలస్, మెటిక్యులస్. ఓకే. మెచ్యూర్. మర్సిఫుల్. పర్వాలే, గుడ్. ఉమెన్ మదర్స్ అండ్ దే ఆర్ మర్సిఫుల్. మీక్ ఇన్ స్పిరిట్ కూడా చెప్పచ్చు. మీక్నెస్, అది పేతురు చెప్తాడు కదా, దట్ యూ హ్యావ్ ఎ మీక్ అండ్ అ క్వైట్ స్పిరిట్. సో 1 పేతురు 3:4. విధేయత అంటే మనము యాకోబు 1:22 తీసుకోవచ్చు. మనం ఉట్టి దేవుని యొక్క మాట వినేవారమే కాక ఆయన మాట ప్రకారము మరి ఆయన మాటకు విధేయత చూపించేవారుగా ఉండాలని. ఏ అంటే ఆసమా? ఓకే, చెప్పండి, అందరు చెప్పొచ్చు. ఏ అంటే ఏంటి? ఏ అడోరబుల్. థ్యాంక్ యూ. advisors. Anointed. So anointed of God. Isaiah
61 సో వర్షిపర్ ఆఫ్ గాడ్, ఒబీడియంట్ టు ద వర్డ్. తర్వాత ఇంకేముంది? ఎం అంటే మీక్ స్పిరిట్. తర్వాత అనాయింటెడ్ ఆఫ్ గాడ్. ఎన్ ఇందాక చదివాము వర్స్, ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఎన్ రూత్ గురించి ఉంటుంది. నోబుల్. ఎస్, నోబుల్. నోబుల్ అండ్ క్యారెక్టర్, నోబుల్, వర్చువస్ అని కూడా ఉంటుంది. అంటే చాలా ఫైన్ క్యారెక్టర్ కలిగి ఉన్నవారు అన్నమాట. సో ఇది మనం సంఘంగా విల్ టేక్ ఇట్. సంఘంగా విల్ టేక్ ఇట్. వర్షిపర్ ఆఫ్ గాడ్, ఒబీడియంట్ టు ద వర్డ్, మీక్ ఇన్ స్పిరిట్. ఏంటి ఇంకా? అనాయింటెడ్ ఆఫ్ గాడ్, నోబుల్ ఇన్ క్యారెక్టర్ అండ్ నోబుల్ క్యారెక్టర్. హల్లెలూయా. సో నిజంగా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్ ఉంటుంది. వాట్ ఆర్ జనరల్లీ ఇన్ డిఫరెంట్ స్టేజెస్? చైల్డ్హుడ్, బాల్యం. ఉమెన్హుడ్ గురించి అంటే ఉమెన్హుడ్ గురించి ఏమంటారు మాస్? ఉమెన్హుడ్, స్త్రీత్వం, సంథింగ్ లేదు, ఉమెన్హుడ్. అయితే ఏంటి స్టేజెస్ ఉమెన్. మామూలుగా ప్రతి మనిషికి లైఫ్ సైకిల్ ఆఫ్ మ్యాన్ చూస్తే ఏముంటుంది? చైల్డ్హుడ్ అంటే బాల్యము, తర్వాత అడాలసెన్స్ అంటే టీనేజ్, తర్వాత యూత్, తర్వాత ఓల్డ్ ఏజ్. యూత్ అంటే అది. సో ఏమనుకుంటారు, ఏది లాంగెస్ట్ పీరియడ్? ఏది లాంగెస్ట్ పీరియడ్ ఉంటుంది? బాల్యం అంటే ఎన్ని సంవత్సరాలు? 12 years. బిబ్లికల్గా మనం చూస్తే 12 years అనుకోవచ్చు. బాల్యము 12 years అనుకోండి. తర్వాత టీనేజ్ అంటే దాంట్లోనే ఉంది ఆన్సర్. టీన్స్ అంటే ఎప్పటి నుంచి? 13 to 19, 13వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు టీనేజ్. తర్వాత అడల్ట్హుడ్ ఆర్ యూత్, అడల్ట్హుడ్. సో అడల్ట్హుడ్ ఇస్ కన్సిడర్డ్ టు బీ ద లాంగెస్ట్ పీరియడ్ ఇన్ అ పర్సన్స్ లైఫ్. ఎంత తెలుసు? అడల్ట్హుడ్ 20 నుంచి 60 years వరకు అడల్ట్హుడ్డే అంటారు. ఓకే, 40 years ఆఫ్ అడల్ట్హుడ్ అంటే లాంగెస్ట్ పీరియడ్ ఇన్ అ పర్సన్స్ లైఫ్. అయితే ఒక స్త్రీ లైఫ్లో కూడా ఒక లాంగెస్ట్ పీరియడ్ ఏంటి? అడల్ట్హుడ్. దాంట్లో 3 stages ఉంటాయి అడల్ట్హుడ్లో. ఆ అడల్ట్హుడ్లో 3 stages అంటే దట్ ఈస్ కాల్డ్, ఒక్క నిమిషం, ఐ రోట్ ఇట్ డౌన్. ఇట్స్ ఇనిషియల్ స్టేజ్ అంటే యూత్గా ఉండే ఆ స్టేజ్. తర్వాత మిడిల్ అండ్ మెచ్యూర్డ్. మూడు స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ ఒకటి, మిడిల్ అడల్ట్హుడ్ అండ్ మెచ్యూర్డ్ అడల్ట్హుడ్, 3 ఉంటాయి. తర్వాత ఓల్డ్ ఏజ్. సో 60 వరకు కూడా ఎవరు కూడా మన చర్చ్లో ఎవరు కూడా మేము చాలా పెద్ద వాళ్ళం అయిపోయాం, ముసలి వాళ్ళం అయిపోయామని అనద్దు. 60 to 65 వరకు స్టిల్ యూఆర్ ఇన్ అడల్ట్హుడ్ ఓన్లీ. అర్థమైందా? సో మనం అనే ఇది లేదనమాట. సో అయిపోయింది నా ఏజ్, నేను ఏమి అనుకోవద్దు. ఓకే, సో ఈ స్టేజెస్ గురించి మనము క్రీస్తు చెందిన స్త్రీగా, సంఘముగా మనము ఈ యొక్క డిఫరెంట్ స్టేజెస్ని మనము చూద్దాం. మనము సో యూజువల్గా మనము మామూలుగా ఒక స్త్రీ యొక్క లైఫ్ సైకిల్ చూస్తే అందరూ ఫస్ట్ ఏంటి? చైల్డ్హుడ్ ఉంటుంది. 12 సంవత్సరాలు వరకు ఏంటి? చైల్డ్హుడ్ అంటుంది. చైల్డ్హుడ్లో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? పిల్లలు కలిగిన వాళ్ళు ఈజీగా చెప్పచ్చు. ఏం చేస్తాం? మనం కూడా ఒకప్పుడు పిల్లలుగా ఉన్నాము కాబట్టి మనకు గుర్తున్నంత మనము చెప్పచ్చు అందరం కూడా. సో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాము చైల్డ్హుడ్లో? చెప్పండి. మనము ఫస్ట్ పుడతాం కదా. సో హౌ ఆర్ వీ బార్న్? స్పిరిచువల్గా
మనం క్రీస్తు యొక్క వధువుగా కాకముందు ఏం చేస్తాడు దేవుడు? మనము రక్త మాంసముల ద్వారా కాదు కానీ ఏం పుట్టామంట? దేవుని ఒకసారి చదువు, అది యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. 12-13 వచనం. తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అయితే ఏంటంటే మనము ఎలా పుట్టామంటే దేవుని ఇచ్చ వల్ల, దేవుడి సంకల్పం ద్వారా మనము దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా మనము ఈ యొక్క మరి సంఘంలో చేర్చబడ్డాం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలమయం. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫాదర్ ఫేస్లో సంతోషము మీరు చూస్తే చాలా ఆనందపడిపోతారు. వాళ్ళు ఒకలాంటి ఒక జాయ్ ఉంటుంది. ఎందుకు? దే ఆర్ అ ఫాదర్. ఆ ఫాదర్హుడ్ని బట్టి ఒకలాంటి జాయ్ ఉంటుంది అనమాట. నా దగ్గర శామీ పుట్టినప్పుడు ఇప్పటికీ ఉన్నాయి ఫొటోస్, రత్నాకర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేనో అది అప్పుడు ఉన్న కెమెరాలో క్యాప్చర్ చేసినవి ఉన్నాయి. చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఏం కనిపిస్తుంది? హీ వాజ్ ఓన్లీ 21 అప్పుడు. బట్ ద జాయ్ అనమాట. ఆ జాయ్, ఆ సంతోషము ఒక కుమారుడు తండ్రిగా అయితే ఏముంటుందో అలా ఆ యొక్క సంతోషము నాకు ఇప్పటికీ గుర్తుంది, తన ఫేస్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు చూస్తే కనుక మన తండ్రికి మనం ఏంటి? పిల్లలుగా మనము పుట్టి ఉన్నాము. సో ఫాదర్హుడ్లోకి మనం వచ్చినాం. సో ఫాదర్హుడ్ ఎక్స్పీరియన్స్ మనం చేస్తున్నాం అంటే తండ్రి యొక్క ప్రేమను మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏది? మనం ఇనిషియల్గా దేవుని రాజ్యంలో చేర్చబడ్డప్పుడు మనకు ఒక ఆల్వేస్ ఒక గైడింగ్ ప్రజెన్స్ ఉంటుంది, ఆ ఆశ ఉంటుంది. ప్రతిసారి పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? ఇప్పుడు ఇవాళ మన మధ్యలో కెదుష వచ్చింది. సో దాన్ని చూసినప్పుడు సో మనము గుర్తు చేసుకోవచ్చు ఏంటి? పిల్లలు పుట్టినప్పుడు ఏమనిపిస్తుంది? ఆ యొక్క వాళ్ళకి రెండే ఉంటాయి. ఎప్పుడు పేరెంట్స్ చేతిలోనే ఉంటారు వాళ్ళు కదా, ఏదో ఒకటి ఎంత కాచుకుంటారు, పేరెంట్స్ కాచుకుంటూ ఉంటారు వాళ్ళని. సో ఆ యొక్క ఫాదర్హుడ్ని చాలా దగ్గరగా అనుభవిస్తారు. మనం ఏంటి పుట్టగానే దేవుని యొక్క రాజ్యంలో మనం జన్మించినప్పుడు ఏమవుతుంది? ఆ ఫాదర్స్ లవ్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కీర్తనలు 103:13 చదవండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లంట. తండ్రికి ఏముంటుంది? జాలి ఉంటుంది. ఫాదర్హుడ్లో ఉన్న ఇదేంటంటే ఆ పిల్లని చూసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? జాలి కలుగుతుంది. అయ్యో చిన్న బేబీ, ఇప్పుడే జన్మించిన శిశువు అని ఎప్పుడు కూడా వారి యొక్క చేతిలో మనం ఉండడము చూస్తుంటాం. తర్వాత రోమపత్రిక 8:15 చూద్దాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అయితే ఇంకా ఈ యొక్క మళ్ళీ ఎదుగుదల చూస్తాం. ఏంటంట? ఎప్పుడైనా ఫస్ట్ పిలుపు ఎంతో ప్రెషియస్ అనమాట. ఎట్లా అంటే అబ్బా తండ్రి అని పిలిచే ఆ పిలుపు, అంటే తండ్రి అనే పిలుపు విన్నప్పుడు చాలా ఆనందం, సంతోషం కలుగుతుంది. అబ్బా తండ్రి, మనం అంటే దత్తపుత్రాత్మను పొందుకున్నామంట. దాని ద్వారా మనం ఏమని పిలుస్తున్నామంటే తండ్రిని, పరలోకమందున తండ్రిని అబ్బా తండ్రి అని పిలుస్తున్నామంట. మనం ఎప్పుడన్నా మీరు ఆ యొక్క డిడ్ యూ ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మనం అందరం కూడా. మనము ఇనిషియల్గా దేవుళ్ళకి వచ్చినప్పుడు అబ్బా తండ్రి అన్నప్పుడు ఒక లాంటి జాయ్ మీ హృదయంలో వచ్చిండొచ్చు. నాకైతే ఎప్పుడు కూడా అబ్బా తండ్రి అన్నప్పుడు అదొక అబ్బా అన్న మాట లోపల నుంచి వస్తుంది అనమాట, హృదయం నుంచి వచ్చినట్టు ఉంటుంది. అబ్బా నిజంగా ఆ తండ్రిని మనము పిలిచినప్పుడు ఆయన సంతోషిస్తాడు మన ఎడల, ఆయన మనని బట్టి ఆనందిస్తుంటాడు. తర్వాత 1 యోహాను 3:1 చదువుదాం. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే, బట్ వీఆర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ వాట్ యాక్చువల్లీ టుడేస్ మెసేజెస్. ఏ వాక్యం అయితే మనము ఎక్కువసేపు ధ్యానించబోతున్నాం దానిలోకి వెళ్తాం, కానీ ఇనిషియల్ వర్సెస్ కూడా చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు
తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడంట. ఎంత అయినా మనం ఏంటంటే మనం పిల్లలుగా పిలువబడడానికి, మనము అంగీకరింపబడడానికి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఎటువంటి ప్రేమ చూపించాడు. అసలు మనకు అర్హత యోగ్యత లేదా, ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడుగా కుమార్తెగా పిలువబడడానికి మనకి అర్హత లేదు. వీఆర్ నాట్ వర్ది. కానీ ఏం చేస్తాడంటే దేవుడు మనకు అర్హత, ఎట్టి ప్రేమను చూపించాడు ఆయన. ఆ ప్రేమ వల్ల మనకేమిచ్చాడు ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన చేసిన పని మనం ఏమి చేయలేదు. ఆయన మనల్ని మొదటి ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ మనమేదో ఆయన దగ్గరికి వెళ్ళిపోయామని కాదు, ఆయనే మన యొద్దకు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ యొక్క ఏదైనా వనంలో ఎవరు వచ్చారో వెతుక్కుంటూ? దేవుడే కదా. ఆ యొక్క సాయంకాలం వేళ ఏం చేస్తాడంటే ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి యాడమ్ వేర్ ఆర్ యు అని దేవుడు పిలుస్తున్నాడు. వారిని చూసుకుంటూ వారి కోసం వచ్చింది దేవుడే. మనం చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా, ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మన దేవుడు ఈరోజు కూడా అదే ఇదిగా మన కోసం వెతుకుతూ ఉంటాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. ఆయన ఏది చేయాలో అది చేసి సమాప్తం చేసి ఏం చేస్తున్నాడు, ఆయన మన కోసం ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు ఎవరైనా యేసు ప్రభువుని మరి రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన యొద్దకు వస్తే ఆయన ఈరోజు కూడా మనని హత్తుకుంటాడు. ఈరోజు కూడా అలా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని హత్తుకుంటాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు. సో మనం ఈ యొక్క ఫాదర్హుడ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే దేవుడు మన ఆ యొక్క తల్లిగా కూడా మనని చూసే దేవుడు. ఆ తల్లి యొక్క హృదయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. హల్లెలూయా. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంట. తల్లి హృదయం ఏంటి? ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని ఆదరించాలనుకుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత మదర్ యొక్క ఏం ఆశిస్తున్నావు అని అడిగితే మదర్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పిల్లలు ఇట్లా ఉండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలకి ఏం కొనాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పోషణ ఎట్లా, వాళ్ళు ఎలా బలంగా ఉంటారు, వాళ్ళు ఎలా ఎదుగుతారు. ఒక మదర్ మీరు చూడండి, ఎప్పుడేంటంటే పిల్లల్ని ఎలా ఆదరించాలి, పిల్లలకి ఎలా మేలు చేయాలి అని ఉంటుంది. సో ఆ యొక్క తల్లి యొక్క హృదయము కలిగిన, మనం పాడతాం కదా పాట, తల్లిలా లాలించును. పాడదామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఆయన దేవుడు మన తల్లిలాగా ఏంటంట లాలిస్తాడు, తండ్రిలాగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ఇక్కడ చూస్తే ఏంటంట, పక్షిరాజు తన పిల్లల్ని ఎట్లా అంటే రెక్కలు చాపి వాటి మీద మోసేలాగా దేవుడు కూడా మనం నడిపిస్తాడంట. హల్లెలూయా. చూసారా, దేవుడు ఈ యొక్క 12 సంవత్సరాలు అంటే మనము దేవుని తెలుసుకున్న కొద్ది సంవత్సరాలు ఆయన యొక్క ఎన్కౌంటర్స్ మనం చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడంతా మనము పిల్లలుగా ఉన్నప్పుడు వెన్ వీఆర్ బార్న్ అగైన్ ఎక్కువ మనం చూసేది ఏంటంటే దేవుడు మనని ఎక్కువగా సమీపిస్తుంటాడు. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన యొక్క ప్రేమ యొక్క అఫర్మేషన్ ఇస్తుంటాడు అనమాట. అంటే నేనున్నాను మీతో, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, నేను మీతో ఉన్నానని చెప్పి మనకి చూపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 23:37 చదువా. 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని. అయితే ఇక్కడ మనం చూస్తే జస్ట్ మనం ఎగ్జాంపుల్, కోడి తన పిల్లలను చేర్చుకునే విధంగా నేను కూడా మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటాడు. సో కోడి ఏం చేస్తుంది? ఏదైనా ఆపద కనిపిస్తే మీరు చూసారా, కోడి ఎప్పుడైనా మామూలుగా పొడవడానికి వస్తుందా? కానీ పిల్లల్ని కనుక అది ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అది కూడా దానికి బలం ఉన్నా లేకపోయినా అదేం చేస్తుంది తెలుసా? మనల్ని అటాక్ చేయడానికి వస్తుంది. పిల్లల్ని ఏం చేస్తుంది? ఏదైనా ఆపద వస్తుందంటే రెక్కల కింద కాచుకుంటుంది. ఆ విధముగా నేను మిమ్మల్ని కాచుకోవాలనుకుంటున్నాను అన్నారు దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే తండ్రి ప్రేమను మనం చూసాము, తల్లిగా మనని ప్రేమించడం చూసాము మనం దేవుడు. సో దేవుడు ఇనిషియల్గా మనని ఏం చేస్తున్నాడు? మనం ఆయన రాజ్యంలోకి వచ్చాక వచ్చారు అని ఏదో ఎక్కడో మనం ఎక్కడో ఉన్నట్టు కాదు, కానీ ఇమ్మానుయేలు దేవుడుగా తండ్రి ఎలా అయితే చిన్న శిశువుని ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా కాచుకుంటూ ఉంటారో ఆ విధముగా కాచుకోవడం మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆ యొక్క ఎమోషనల్ కంఫర్ట్ దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఆ యొక్క ఫిజికల్ ప్రొవిజన్ కూడా తండ్రిలాగా ప్రొవిజన్ ఇస్తాడు. అంటే కావాల్సినవన్నీ సమకూరుస్తాడు, మరి మనకు కావాల్సిన ప్రొటెక్షన్ కూడా ఆయన ఇస్తాడు. తర్వాత తల్లిలాగా ఏం చేస్తాడు? మనని ఆదరిస్తాడు, కృప చూపిస్తాడు, కరుణిస్తాడు. ఇంకా మనకు ఆ ఎమోషనల్ కంఫర్ట్, ఆయన ఒడిలో ఆయన ఒడిలో మనకి ఎంత కంఫర్ట్ ఉంటుందో. ఎవరిస్తారు ఆ ఒడిలో కంఫర్ట్? పిల్లలకి ఎక్కడొస్తుంది కంఫర్ట్? తల్లి ఒడిలో అంటారు కదా. అందుకే తల్లి ఒడి గురించి చాలా ఇంపార్టెంట్ ఇదిగా చూస్తాం. ఎందుకంటే కంఫర్ట్ గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడు? తల్లి ఒడి అంటారు. సో ఆ కంఫర్ట్ దేవుడి నుంచి మనం పొందుకుంటూ ఉంటాం. ఒక్కసారి మనము ఆయన రాజ్యంలో పుట్టినప్పుడు ఈ యొక్క చైల్డ్హుడ్, బాల్యము గురించి మనము చూసినప్పుడు, మనము బాల్యం చాలా అందమైంది, చాలా చక్కని మెమరీస్ ఉన్నది. అప్పుడేమీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఉట్టి మనము పొందుకోవడమే. పిల్లలు ఏమైనా ఇచ్చే దాంట్లో ఉంటారా? వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో, స్టేజ్లో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? పొందుకుంటూ ఉంటారు. చాలామంది ఆ స్టేజే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకు? ఏమీ చేసేది ఉండదు. నేను ఇంకా పిల్లలుగానే ఉంటే ఎంత బాగుండేది, ఇంకా ఆ అనుభవమే కలిగి ఉంటే బాగుండేది అనుకుంటామేమో. కోర్స్ మనం ఎదిగిన తర్వాత కూడా కొన్నిసార్లు తల్లి యొక్క ఆదరణ, తండ్రి యొక్క ప్రేమ మనకు కావాలంటే మనం ఎప్పుడైనా ఆ ఆదరణ, ప్రేమ పొందుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని మోసేవాడిని, నేను చంక పెట్టుకొని మోసేవాడిని నేనే అంటాడు. ఎంత మనకు ముద్దొచ్చినా పెద్ద పిల్లల్ని మనం ఎత్తుకోలేము కదా. నేనైతే సామిని 6th క్లాస్ చాలా బక్కగా ఉండేవాడు కాబట్టి ఎత్తుకున్నాను. 12 సంవత్సరాలు కూడా ఎత్తుకున్నా. కానీ దాని తర్వాత ఇప్పుడు ఇంపాసిబుల్ ఎత్తుకోవడం. ఎంత నాకు ప్రేమ ఉన్నా ఎత్తుకోవడము కష్టం.
అదే కానీ దేవుడు ఏమంటాడు, ముదిమి వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకొని, నేను చంకను ఎత్తుకొని నేను మోస్తా అన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మరి ఉట్టిగా చెప్పట్లేదు, అన్నీ చేయగల సమర్థుడు. సో మనం తండ్రిగా ఆయన దగ్గరికి ఎప్పుడైనా కంఫర్ట్ కోసము, మరి తల్లి లాంటి ఆదరణ కోసం మనం వెళ్ళొచ్చు, కానీ అదే స్టేజ్లో ఉండిపోవాలనుకోవడము కరెక్టా? నేను పిల్లలుగానే ఉండిపోవాలి అనుకోవడము కరెక్టా కాదు. తర్వాత ఇంకొక స్టేజ్ వస్తుంది, ఏంటది? టీనేజ్లో నేను మా స్కూల్లో పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి, ఇమోషనల్ చేంజెస్ వస్తుంటాయి, డెవలప్మెంట్ జరుగుతుంది ర్యాపిడ్గా. పిల్లలప్పుడు ఒకలాంటి డెవలప్మెంట్ అయితే మళ్ళీ ఈ అడాలసెన్స్లో మరి వారిలో ఎదుగుదల చూస్తాము. ఎదుగుదల మంచిగా ఉన్నప్పుడు ఏం కావాలి? మంచిగా తినాలి, ఇదే పెరిగే వయస్సు, మంచిగా తినాలని చెప్తూ ఉంటాం పిల్లలకు కదా. మరి ఆత్మీయంగా ఏం చేయాలి? ఆత్మీయంగా మనము కూడా ఎదగాలి కదా. ఆ యొక్క టీనేజ్ వయస్సులో ఎదగాలి. దేనికోసం ఎదుగుతున్నాము? అడల్ట్హుడ్లో మనం బలంగా ఉండాలంటే ఎప్పుడు ఎదగాల? అందుకే ఈ యొక్క టీనేజ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. గ్రోత్ సరిగా లేకపోతే పేరెంట్స్ అలా టెన్షన్ పడిపోతుంటారు, అయ్యో మా అమ్మాయి ఎంత ఇంకా పొడవు అవ్వాలి, ఇంకా అవ్వట్లేదు అని టెన్షన్ వచ్చేస్తుంది. లేకపోతే ఇంత బక్కగా ఉన్నారు, ఇంకా ఏం లేదు, మళ్ళీ ఆ మెచ్యూరిటీలోకి రావట్లేదు, ఆ ప్యూబర్టీలోకి రావట్లేదు అన్న భయము, ఆ యొక్క ఆందోళన ఉంటుంది అది వచ్చే వరకు. అదే మనం ఆత్మీయంగా ఆలోచిద్దాం, ఎలా మనం పోషింపబడతాం చెప్పండి. కొన్ని విధానాలు. 1 పేతురు 2:2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. మనం ఎదగాలంటే ఏం చేయాలంట? వాక్యం అనే పాలు, నిర్మలమైన వాక్యం అనే పాలను మనం తాగుతూ ఎదగాలి. ఆ శిష్యులుగా ఉండడం నుంచి మనం ఇంకా ఎదగాలి. ఎట్లా ఎదుగుతామంట? వాక్యము పైన. ఇప్పుడు మనం దేవుడి యొక్క కంఫర్ట్, ఆదరణ, ప్రొటెక్షన్ మనం పొందుతూ ఇంకా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనము ఎదగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక టీనేజ్ ఏజ్లో వస్తే కనుక మనం ఇప్పుడు మనలో ఏం చూడాలి? ఎదుగుదల చూడాలి. డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డిపెండ్స్ అపాన్ దిస్. ఈ యొక్క ఏజ్లో, ఆ టీనేజ్లో ఎదిగే ఆ ఏజ్లో గ్రోత్ సరిగ్గా లేకపోతే అది మీ యొక్క అడల్ట్హుడ్నంతా ఎఫెక్ట్ చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎదుగుదలకి ఇది కరెక్ట్ సమయం. అంటే నేను ఇదొక జస్ట్ ఒక ఏమంటారు మెటఫర్, ఒక ఉదాహరణగా మనం వాడుతున్నాం. 12 సంవత్సరాలు నేను ఇంకా శిశువుగానే అని చెప్పట్లేదు, నేను ఏ టైం పీరియడ్ గురించి చెప్పట్లేదు, కానీ స్టేజెస్ గురించి మాట్లాడుతున్నాం అంతే. టైం పీరియడ్ నేను చెప్పట్లేదు. ఒకళ్ళు ఆ శిశువుగా బాల్యము ఆ స్థితి నుంచి, ఆ యొక్క స్టేజ్ నుంచి త్వరగా అడాలసెన్స్కి వెళ్ళిపోవచ్చు. పౌలు ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు ఆయన మరి అరేబియాలో ఉండి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాడంట. ఆయన మొత్తం లైఫ్ మార్చేసింది ఆ యొక్క 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. శిష్యులు కూడా 3.5 years ఎవరితో ఉన్నారు? యేసు ప్రభుతో సమయం గడిపారు. ఏమైంది? వాళ్ళు కొద్దిగా అటు ఇటు అయినా కానీ యేసు ప్రభు మరలా వారిని బలపరిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. ఎందుకు? ఆ అడాలసెన్స్లో వారి యొక్క గ్రోత్ చాలా బాగుంది. ఎలా? వారు వాక్యము పైన ఆధారపడ్డారు. చూద్దాం, అపోస్తల కార్యము 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నానంటారు. ఇంకా ఎప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చాక కూడా ఎత్తుకొని మోయాలంటే ఎవరు పేరెంట్స్కి ఇది ఉండదు. మనము ఇంకొకటి ఏంటంటే, మనం ఒక స్టేజ్ ఒక ఏజ్ వచ్చాక ఎవరికి అప్పగించాలంట? దేవునికి కృపావాక్యంనకు. నేను మిమ్మల్ని 18 సంవత్సరాలైనా మీ ప్రతి ఒక్కరిని మేము ఆత్మీయంగా మీకు తల్లిదండ్రులుగా ఉన్నామని చెప్పి మిమ్మల్ని 18 సంవత్సరాలైనా ఎత్తుకొని మోయాలని మీరు ఆశపడుతుంటే అదేంటి? కరెక్టా? కరెక్ట్ కాదు. ఏం చేస్తాం నెక్స్ట్? ఎదుగుదల కోసం ఎవరికి అప్పగిస్తామంటే దేవునికి ఆయన కృపా వాక్యమునకు అప్పగించాలి.
అంటే మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు కూడా ఎదుగుదలకు కొన్ని పనులు చేయాలా. ఒక అడాలసెన్స్ టీనేజ్ వచ్చాక పిల్లలకి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎవరు స్నానం చేయించరు, వాళ్ళంతట వాళ్ళే స్నానం చేసుకుంటారు, వాళ్ళంతట వాళ్ళే దుస్తులు ధరిస్తారు, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ పోషణ గురించి ఆలోచిస్తారు. ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఏది మంచిదో ఏది కాదో వాళ్ళకి ఆ ఏజ్ వచ్చే వరకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఆయన వాక్యము పైన మనము ఆత్మీయ ఎదుగుదలకు చూస్తే వాక్యమును మనము భుజిస్తూ ఉంటే మనకి ఏది మంచిది కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. కీర్తనలు 1, 2, 3 చదువు. కీర్తనలు 1వ అధ్యాయము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఏంటంట, మరి ఆయన వాక్యం అంటే దివారాత్రములు ధ్యానిస్తుంటే వాళ్ళు ఎట్లా ఉంటారంట, నీటి వాగున ఆ కాలువ దగ్గర నాటబడ్డ చెట్టులాగా ఉంటారంట. నీటి కాలువ దగ్గర నాటబడ్డ చెట్లు, మనము విల్సన్ బ్రదర్ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, అక్కడ ఎక్కడైనా ఎండిపోయిన చెట్లు కనిపించాయి మీకు? మనం వెళ్ళిన దారంతట్లో కనపడలేదు. అన్ని పచ్చని చెట్లు. ఎందుకు? అక్కడ చూస్తే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, వాటి పక్కనున్న చెట్లన్నీ చక్కగా పచ్చగా ఉన్నాయి. అండ్ ఏమవుతుందంట, అవి దాని కాలమందు అవి ఫలాలు ఇస్తాయంట. హల్లెలూయా. సో మనం ఏంటంట, ఇక్కడ చూస్తే ఆత్మీయంగా దివారాత్రములు ఏం చేయాలంట, ఆయన వాక్యమును ధ్యానించడమే కాదు కానీ దానిలో ఆనందించాలన్నమాట. ధ్యానించి ఆనందించాలి. అప్పుడు ఏమవుతుందంట, వారు తగిన కాలమందు ఫలమిస్తారంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తారంట. ఇంకా వాళ్ళు చేసేదంతా సఫలమవుతుందంట. సో ఇప్పుడు కనుక రైట్ యాటిట్యూడ్తో రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంటే ఏమవుతుంది, ఆ అడాలసెన్స్లో ఈ యొక్క ఏమంటారు టీనేజ్లో ఎదగడం అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది. తర్వాత కీర్తనలు 119, 15 మరి 97 చదువుమా. 119, 15వ వచనము, 97వ వచనం. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు టీనేజ్ పిల్లలకు ఎవ్వరు కూడా నోట్లో కుక్కి పెట్టరు. అవసరం ఉంటే ఏదైనా సందర్భం ఉంటే అది వేరే, కానీ ఏం చేస్తారు, కుక్కి లేకపోతే చిన్నపిల్లల్ని ఎత్తుకొని మోసి అటు తీసుకెళ్ళి అవి ఇవి చూపించుకుంటూ తినిపిస్తారు కదా, అలా చేయరు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్లేట్లో పెడితే ఎవరు తినాలా, వాళ్ళే. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అంటున్నాడు వాలంటరీగా, తనకు తనుగా. దావీదు ఇక్కడ ఏమంటాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా అంటాడు. 97వ వచనంలో ఏముంది, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది కాబట్టి దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. తర్వాత వచనం చదవ. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, వాక్యంలో ఆనందిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంట, ఆయనకి శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము, తన బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం కూడా ఆయనకి కలిగి ఉందంట. హల్లెలూయా. సో జ్ఞానములో దేవుని యొక్క క్రీస్తుని ఎరగడమే జ్ఞానం అనమాట. మనం క్రీస్తుని తెలుసుకోవడమే. మనం చూస్తాం దానియేలు గ్రంథంలో ఏం చూస్తాము, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కల్దీల కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం వాళ్ళకు ఉందంట. అరే, కల్దీలో జ్ఞానం కంటే మీకెట్లా వాళ్ళ భాషలో వాళ్ళ విషయాల్లో అంత ప్రావీణ్యత ఎలా వచ్చింది? ఫస్ట్ మనము దానియేలు 1:8 చూస్తాం. ఆ 1:8లో ఏముంటుంది, దానియేలు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎలా ప్రత్యేకపరుచుకున్నాడు, తనను తాను అపవిత్రపరుచుకోవద్దు అనుకున్నాడంట. ఆ యొక్క మరి విగ్రహాలకు పెట్టే ఏమంటారు ఫుడ్ కానీ ఆహారము, మరి రాజు యొక్క దగ్గర నుంచి వచ్చినా కానీ దాన్ని తినకూడదని చెప్పి ఏమనుకున్నాడు, తను డిసైడ్ చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి మరి కృప కలిగేలాగా దేవుడు చేశాడు. ఆయన మరి ఆ యొక్క నపుంసకుల అధిపతి దగ్గర ఏం చేశాడు, ఆయన గ్రేస్ పొందుకున్నాడు, ఫేవర్ పొందుకున్నాడు.
కదా. ఆ విధముగా మనం చూస్తే జ్ఞానం కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆయన ఇక్కడ చూస్తే వారిని వారు ప్రత్యేకపరచుకోవడము, వారు అప్పగించుకోవడం దేవుడికి. ఇక్కడ మనం చూస్తే ఈవెన్ దావీదు ఏం చేస్తున్నాడు, ఆయన ధ్యానిస్తున్నాడు. మనం చూస్తే కీర్తన చాలా ప్లేసెస్లో ఉంది, నువ్వు దేవుని యొక్క వాక్యం తింటూ దేవుని యొక్క వాక్యానుసారం ఉంటే ఏమవుతుందంటే జ్ఞానం వస్తుందంట. హల్లెలూయా. ఏ సిచ్యువేషన్ ఎలా అంటే కరెక్ట్ పోషణ వస్తుంది, ఎదుగుదలలో సహాయం చేస్తుంది. ఇక్కడ యెహోషువ కూడా 1:8 మనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇక్కడ ఏంటంటే దివారాత్రములు ఆయన వాక్యము ఏదో చెప్పబోతుందో దాన్ని తప్పిపోకూడదంట. దాని దివారాత్రములు ధ్యానిస్తే ఏమవుతుందంట, ఆయన మార్గములను వర్ధిల్ల చేసుకుందువు అంటున్నారు. మార్గాలు ఏమైతే అంట వర్ధిలింపజేస్తాయి. సో అడాలసెన్స్లో మనం ఒక భాగం ఏం చూస్తున్నాము, ఈ యొక్క టీనేజ్లో ఏంటి, మనము ఎదుగుదలకి ఏం చేయాలి, ఎక్కువ సమయము దేవుని యొక్క వాక్యం చదవడంలో వాక్యముని మనము అబ్జార్బ్ చేసుకోవాలి. మనకి ఎంత వాక్యం ఉందో అంత పోషణ. టీనేజ్లో అంటారు, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏమంటారు, ఈ వయసులో రాళ్ళు తిన్నా అరిగించుకోవాలి, రాళ్ళు కూడా అరిగించుకోవాలి, అంత ఇది ఉండాలి, అది తినను ఇది తినను ఎందుకు అంటారు. ఎందుకు అంటే అంత ఈ ఎదిగే వయసులో అన్నీ తినాలి, ఎక్కువ పోషణ పైన ఆధారపడాలి, పోషించుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో మీరు ఎలా ఈ యొక్క టీనేజ్లో ఎలా అయితే మీరు తిని బలం పొందుకుంటారో అదేం చేస్తుంది, ఫ్యూచర్లో కూడా అది పనికొస్తుంది. నేను ఎప్పుడు లక్ష్మి గురించి ఆలోచిస్తుంటా. లక్ష్మి చాలా స్ట్రెంత్ కలిగి ఉంటుంది. ఎట్లా అంటే తను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మేము చిన్నప్పుడు నెయ్యి అవి చాలా తాగేవాళ్ళం, మాకు ఉట్టి నెయ్యి తాగేస్తుందని నేను. అయితే నేను అనుకుంటాను నిజంగా అదొక రీజన్ ఏమో, మంచిగా ఎక్కువ బలం ఉండడానికి అనుకుంటా. ఎందుకంటే ఆ టీనేజ్లో ఆ యొక్క ఏజ్లో పోషణ ఏజ్లో ఏమైంది, కరెక్ట్గా కనుక బలమైన ఆహారం తీసుకుంటుంటే అది తర్వాత కూడా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో మనం ఆత్మీయంగా దేనిపైన ఆధారపడాలి, ఫస్ట్ దేవుని యొక్క వాక్యమును. మనమంట స్పంజ్ లాగా ఉండాలంట. మా బాబాయ్ నేను రక్షణ పొందినప్పుడు కొత్తలో ఏం చెప్పాడంటే, నువ్వు ఒక స్పంజ్ లాగా ఉండాలి అన్నాడు. స్పంజ్ ఏం చేస్తుందంట, దాన్ని నీళ్ళలో పెట్టి చూడండి ఏం చేస్తుంది, మొత్తం నీళ్లు పీల్చేసుకుంటుంది. దాన్ని నొక్కినప్పుడు ఏమవుతుందంట, ఎటువైపు నుంచైనా అన్ని వైపుల నుంచి నీళ్ళు వస్తాయి. సో మనం ఎప్పుడైతే మనం ఆ స్పంజ్ లాగా చేసుకోవాలంట, దేవుని యొక్క వాక్యంలో అట్లా మనం తడుపుకోవాలి, ఎప్పుడు కూడా తడుపుకుంటూ ఉండాలి. అది మన పోషణకు, ఆత్మీయ పోషణకి చాలా ఇంపార్టెంట్, అవసరం అన్నమాట. తర్వాత మనం చూస్తే ఆత్మ విషయాల్లో కూడా తర్వాత మనము పోషణ కోసం ఏం కావాలి, వాక్యము కావాలి. తర్వాత మనం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కూడా మనకు కావాలి. 2 కొరింథీ 3:18 చూడమ్మా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అయితే ఇప్పుడు ఎదుగుదలలో ఇంకొక భాగం ఏంటంటే, మనము ఇంకా ఎక్కువ ఎదిగే కొద్దీ పిల్లలు ఏం చేస్తారంటే తల్లిలాగానో తండ్రిలాగానో వారి యొక్క పోలికలు ఇంకా ఎక్కువగా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. మనం ఆత్మ ద్వారా మనము ఇక్కడ చూస్తే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మార్చబడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతుంటామో ఒక రకమైన పోషణ వల్ల మనము ఎదుగుతూ ఉంటాము, ఇంకా చక్కగా పోలికలు పొందుకుంటుంటాము. ఆ పోలికలు ఏంటంట, మనం క్రీస్తులాగా మహిమ నుంచి అత్యధిక మహిమకు వెళ్ళొచ్చు, ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క పోలికలో మార్చబడుతూ ఉండాలి. హల్లెలూయా. మరి ఆత్మ మనకి సహాయం చేస్తాడు, మనము ఈ యొక్క శరీరము ఆత్మ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. సో ఏదో ఒకటి తింటే సరిపోతుందిలే అనుకుంటే పోషణ వస్తుందా? రాదు. చాలాసార్లు చెత్త చెదారం ఏమైనా తిన్నారనుకో, కొన్ని స్కూల్స్లో అయితే ఇప్పుడు జంక్ ఫుడ్ బ్యాండ్ తీసుకొని రానివ్వరు పిల్లల్ని, స్నాక్స్లో జంక్ ఫుడ్ పెట్టద్దని చెప్తారనమాట. ఎందుకు? జంక్ ఫుడ్ తినడం వల్ల ఉట్టి కడుపు నిండుతుంది కానీ ఎదుగుదల ఉండదు. సో మనం శరీరాన్ని పోషిస్తూ ఉంటే ఆత్మ బలహీనమైపోతుంటుంది, ఎదిగినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎదుగుదల అనేది ఉండదు. సరైన ఆహారం తింటేనే పోషణ అనేది, ఆ ఎదుగుదల అనేది మనకు కనిపిస్తుంది. సో ఆత్మ ఈ శరీరానుసారమైన ఏమంటారు
ద స్పిరిట్ మ్యాన్ ఫ్లెష్ రెండు ఏంటంటే రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయంట. సో మనం దేన్ని పోషిస్తామో అదే ఎదుగుతుంది, మనం ఎవరిని పోషిస్తామో అదే ఎదుగుతుంది. మనం ఏం చేయాలి, మనము మన యొక్క విశ్వాసాన్ని ఆత్మలో ప్రార్థన చేస్తూ మన విశ్వాసంలో బలపడాలంటది. బిల్డప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలంట, ఇంకా ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. రోమా 8:14 చదువుమా. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. సో ఇందాక మనము యోహాను 1:12 ఏంటి, ఆయన పిల్లలమవుతామని, ఇప్పుడు ఏంటంటే ఆయన కుమారులు అని అనబడతారంటుంది. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే పోలికల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రుల పోలికలు మనకు కనపడుతూ ఉంటాయి. పుట్టగానే అర్థం కాదేమో, అయినా కానీ పిల్లలుగానే ఉంటారు. పుట్టగానే తల్లిదండ్రుల పోలికలు అందరికీ సరిగా కనపడవు, కానీ తర్వాత ఏమవుతాయి, ఎదుగుతున్న కొద్ది పోలికలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. సో ఆ ఎదుగుదలను బట్టి ఏమంటారు, అరే వీళ్ళు వాళ్ళ పలానా కుమారుడు లేకపోతే పలానా కుమార్తె కదా, వీళ్ళకి ఆ పోలికలు చూడండి మొహంలో చాలా చక్కగా కనపడుతున్నాయి, వీళ్ళు పలానా వాళ్ళకి చెందిన వాళ్ళని. అదే మనము కూడా ఎప్పుడైతే వాక్యములో మనని మనం సోక్ చేసుకుంటామో, ఆత్మ నడిపింపు ప్రకారం మనం ఎప్పుడైతే ఉంటామో, మనం చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అవును వీళ్ళు క్రైస్తవులు, వీరు క్రీస్తుని వెంబడించే వాళ్ళు అని. ఇంకొక అంశం ఏంటి, ప్రార్థన. ఈ యొక్క అడాలసెన్స్లో మనకేమవసరము, ప్రార్థన. వాక్యములో వాక్యంతో మనం పోషించుకోవాలి. ఆత్మ ద్వారా మనము ఆ పోలికలోకి మారుతూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రార్థనలో మనం ఎక్కువ ఇచ్చేయాలి. ప్రార్థన ఏం చేస్తుంది, మనం ఆ విధంగా మారడానికి మనకి దేవుడు మన లైఫ్లో ఇంటర్వ్యూన్ అంటే కలగజేసుకోవడానికి ప్రార్థన ఒక ద్వారాన్ని తెరుస్తుంది అనమాట. సో ప్రార్థన అనేది నెక్స్ట్ అంశం. ప్రార్థన తర్వాత ఇంకా కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. ఆయన కృప నుంచి దేవా, మనం కొన్ని నెలల కింద మనం ధ్యానించాం కదా, ఆయన కృపని మనము తృణీకరించిన వారిగా ఉండకూడదు, ఆయన కృపకు మనము తక్కువగా ఉండకూడదు, తక్కువగా కనపడకూడదు, లేకపోతే అది పొందుకోలేని స్థితిలో ఉండకూడదు. ఆ కృపను మనం నిరర్ధకం చేసుకోనకూడదు. అయితే ఈ కృపలో నిలిచి ఉండడం అనేది కూడా మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ గ్రేస్ని మనం ఆ యొక్క నియమం ఏదైతే ఉందో, కృపా నియమము, దాన్ని దాటిపోకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ యొక్క అడాలసెన్స్లో చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే, అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏమీ వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఇంకా ఎదుగుతున్న స్టేజ్లోనే ఉన్నారు. దట్ ఈస్ డెవలప్మెంట్ స్టేజ్ ఓన్లీ, ఇంకా అడల్ట్హుడ్కి రాలేదు. కానీ ఏమనుకుంటారు, మాకు అన్నీ తెలుసులే, మేము అన్నీ చేయగలములే. ఆ యొక్క తిరుగుబాటుతనం అనేది ప్రవేశించకుండా ఏం చేయాలి, ఆ కృపలో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. కృపలో మనము నిలిచి ఉండాలి. మనం దేవుని ఆ బాల్యత్వం నుంచి, ఆ యొక్క స్టేజ్ నుంచి సంఘంగా మనం ఎదుగుతూ ఉండాలి. యేసు ప్రభు మనం మన గోల్ ఏంటి, ఒకరోజు ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు, నేను ఆయన చేరుకోవాలి. కాబట్టి ఆ యొక్క మరి వధువుగా ఎదగడానికి నాకు కరెక్ట్ పోషణ ఉండాలి. ఆ పోషణ ఎలా దొరుకుతుంది, నేను వాక్యములో నేను సోక్ చేసుకుంటే, రెండోది ఆత్మ నడిపింపుకు లోబడితే, మూడోది ప్రార్థనలో నేను నిలిచి ఉంటే, ఇంకా నాలుగోది ఏంటి, ఆ కృపా నియమము తప్పకుండా ఉంటే. హల్లెలూయా. ఇవి చాలా ఇంపార్టెంట్ మన ఎదుగుదలకి. ఈ యొక్క టీనేజ్ ఎప్పుడైతే మనం దేవుళ్ళలోకి వచ్చామో, దేవుడు బాల్యం ఆ యొక్క స్టేజ్లో, చైల్డ్హుడ్లో ఆయన మనకి అన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలా, మనకు అన్ని పోషణ మనకి ఇస్తూ ఉంటే, మనం ఆ కరెక్ట్ పోషణ మనం తీసుకోవాలి, మనం పొందుకోవాలి. అవి పెట్టబడతాయి అక్కడ. టీనేజర్స్కి ఎవరు స్నానం చేయించాలని నేను చెప్పాను కదా, మరి ముద్దలు కలిపి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయరు. అలా చేస్తే తల్లిదండ్రుల కోపమో చేయమంటారు. నేమన్నా చిన్న బాబు అనుకున్నావా, లేకపోతే చిన్న పాపం అనుకున్నావా, నీది నువ్వు తినగలవు, నీకు చేతిలోనేగా, తీసుకొని తిను అంటాం. ఇప్పుడు తీసుకొని మరి మనముగా ఎదగాల అనే ఆశ కలిగి ఉండాల్సిన ఏజ్ ఇది. అదేంటి, ఆ టీనేజ్ సంవత్సరాలు.
ఆ టీనేజ్లోనే నేను ఎప్పటికీ ఉండిపోవాలి అని అనుకుంటే అది కూడా నాట్ ఎ గుడ్ సైన్. ఇంకా నేను ఎదగాలి, 18 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అడల్ట్హుడ్ అంతా అయిపోతున్న సమయంలో కూడా నేను ఇంకా ఎదగాలి. ఉట్టి టీనేజ్లోనే ఆహారం తింటామా? ఉట్టి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకే ఆహారం తింటామా? లేదు. మన తర్వాత కూడా మనం ప్రతిరోజు కూడా ఆహారం తినాలి. కానీ ఆ ఏజ్లో తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. కొన్ని సమయాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు మాకు జాబ్ లేదు, లేకపోతే ఏ పని లేదు అనుకుంటున్న వాళ్ళు చాలా పొరబడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి? మిమ్మల్ని మీరు వాక్యంలో సోక్ చేసుకోండి, ప్రార్థనలో సోక్ చేసుకోండి. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఎలా నేను ఎదగాలన్న విషయాల్లో మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ఏం పని లేదు నాకు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోదు. ఒక మాట ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అంట. మనం ఖాళీగా పెట్టుకోకూడదు. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? సాతాను పనిచేస్తుంది. మనం చూసాము, దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఖాళీగా మెద్ద మీద తిరుగుతున్నప్పుడు ఏమైంది? ఆయన పాపంలో పడిపోయాడు. ఎంప్టీ మైండ్, ఎంప్టీగా మనం పెట్టుకోకూడదు. ఆ యొక్క సంవత్సరాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నా ఖాళీ దేవుడు ఇస్తున్నాడంటే, ఈవెన్ అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ అన్మ్యారీడ్ బాయ్స్ అయినా ఏం చేయాలి? ఈ సమయం మళ్ళీ నాకు రాదు. బాధ్యతలు రేపు తర్వాత ఆ లైఫ్ వేరే ఉంటుంది. అది బ్యాడ్ అనట్లేదు, అది ఒక డిఫరెంట్ స్టేజ్ లైఫ్లో. కానీ అప్పటి వరకు ఏం చేయాలి? మనము ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క టైంని మనం ఏం చేసుకోవాలి? యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైనా సమయం నేనేం చేయాలి? నేను సిద్ధపడతాను. వాక్యముతో నింపుకోవాలి, ప్రార్థనలో నింపుకోవాలి. ప్రార్థన వాక్యము. మీకు ఖాళీగా ఉన్నారా? వేస్ట్ చేయకండి టైం. ఇవాళ రేపు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ అని, లేకపోతే ఇదని, అక్కడికి వెళ్ళి రావాలని, అవన్నీ పక్కబెట్టి ఎక్కువ సమయము దేవునితో స్పెండ్ చేయండి. ఈ సమయం దేవుడు ఉట్టిగా ఇవ్వట్లేడు. ఎందుకంటే ఒక పర్పస్తో ఇస్తున్నారు. ఆ యొక్క అరణ్యంలో మనము ఆయనతో ఆ యొక్క ఒంటరితనంలో మనం ఆయనతో సమయం గడపాలని ఏకాంత సమయం దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యమును తెలుసుకుంటామో, ఆయన ఆత్మచేత నడిపింపబడతామో, నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్తాం. నేను చెప్పాను కదా, లాంగెస్ట్ పీరియడ్ అదేంటి? అడల్ట్హుడ్. ఇనిషియల్ డేస్ ఆఫ్ అడల్ట్హుడ్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 20 years ఆ ఏజ్ నుంచి ఎప్పటి వరకు అంటే 60 years వరకు, 40 years ఆల్మోస్ట్. ఏంటది? అడల్ట్హుడ్. నాకు వాక్యం బాగా తెలిసిపోయింది, నేను ఇచ్చేసాను. ఇవన్నీ ఏం చేస్తాయి మనని? నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ జీసస్. ఈ యొక్క ఏజ్లో ఏంటి? ఆయనతో మనం ఏం చేయాలి? ఆయన తెలుసుకోవాలి, ఆయన కమిట్ అవ్వాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయనకు అప్పగించుకోవాలి. తర్వాత ఏమొస్తుంది? ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది. హల్లెలూయా. ఇది ఈ సమయము చాలా ప్రశస్తమైనది. ఆ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ అడల్ట్హుడ్. మనం ఏం చేస్తాము? టీనేజ్లో అంతా కూడా ఆ యొక్క అడల్ట్హుడ్లో మనము ప్రొడక్టివ్గా ఉండడానికి మనము చక్కగా ఎదుగుతాము. మనం నేర్చుకున్నదంతా ఇప్పుడు యేసు ప్రభువుని ఆయన ఎప్పుడు కూడా మీరు నా పిల్లలుగా లేకపోతే నా సర్వెంట్స్గా ఉండాలని అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా? మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నా అంటున్నాడు. సర్వెంట్స్ కంటే హృదయము తెలియదు. పిల్లలకి తండ్రి యొక్క హృదయం మొత్తం అర్థం కాదు. ఎప్పుడైతే కుమారులుగా మారుతామో అప్పుడే మనకేమవుతుంది? తండ్రి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పుకోగలరు, లేకపోతే ఏమైనా పని మనం చేయాలని ఆశపడితే ఆ ఆశ ఉంటే తండ్రికి చెప్పగలరు. పిల్లల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఎక్స్పెక్ట్ చేయం. టీనేజర్స్ నుంచి కూడా కాదు, ఒక అడల్ట్హుడ్కి రీచ్ అయ్యాక వారి నుంచి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎదగాలి. గాడ్ ఈజ్ నౌ తండ్రి యొక్క హృదయం తెలుసుకోవాలి. నువ్వు ఇంకా నీకు అర్థం కావట్లేదా? నువ్వేం చేయాలో? అరే, ఒకవేళ ఆ ఎదుగుదల, ఆ పోషణ మనం సరిగా తీసుకోకపోతే మనకేం అర్థం కాదు. అడల్ట్హుడ్ వచ్చాక ఇంకా మనం ఆ టీనేజ్లోని చాలామంది ఎంత చూస్తే నాకు ఇది చేయట్లేదు, నాకు అది చేయట్లేదు, నాకు దేవుడు ఇది చేయట్లేదు, నాకు దేవుడు అది చేయట్లేదు.
అది కాదు, ఆ ఏజ్ దాటిపోయాము, ఆ ఏజ్ దాటిపోయాం. బాల్యంలో లేం మనం, టీనేజ్లో లేం మనం. ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ అడల్ట్హుడ్కి వచ్చాం. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ అడల్ట్హుడ్. ఆ టైం ఈజ్ ద టైమ్ టు నో గాడ్ ఇంటిమేట్లీ. దేవుణ్ణి మనము ఎరగడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? పరమగీతములు 1:4. ఈ ఏజ్లో దేవుని ఒక ప్రియుడిగా, ఒక లవర్గా మనము తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో హిమ్ యాజ్ అ లవర్. చదువుమా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ ఏజ్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ఆకర్షిస్తా, కానీ ఎవరు పరిగెత్తుకొని రావాలా? నువ్వు పరిగెత్తుకొని రావాలా. నీకు ఇప్పుడు దేవుడు ప్రేమ ఏంటో తెలిసింది, దేవుని యొక్క ఆత్మ ఏంటో తెలిసింది, ప్రార్థనలో నీకు జవాబులు ఎలా పొందుకోవాలో తెలుస్తుంది, ఆయన కృప గురించి తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నెక్స్ట్ ప్రేమలో పడాలి. యూ హ్యావ్ టు నో హిమ్ యాజ్ అ లవర్ ఆఫ్ యువర్ సోల్. మమ్మల్ని ఆకర్షించి మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తామంటాడు. హల్లెలూయా. పరిగెత్తుకొని వెళ్ళాలి మనం. ఎంతమంది మనకు ఆశ ఉంటుంది. చాలామంది ఈ యొక్క అడాలసెన్స్లోనే ఆగిపోతారు. ఆ అడాలసెన్స్ వరకు కూడా చాలా కష్టంగా వస్తారు చాలామంది. చైల్డ్హుడ్డే 60 సంవత్సరాలైనా ఇంకా చైల్డ్హుడ్లోనే ఉంటారు. దేవా నన్ను ఎత్తుకొని మోయి, దేవా మరి నాకు అది కావాలి, ఇది కావాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు దేనికోసం వస్తారు? వాళ్ళ అవసరతల కోసం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. వాళ్ళు అది ఇవ్వకపోతే అలుగుతారు, వాళ్ళు అది ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు. వేరే వాళ్ళకి ఏం వెళ్ళి చెప్తారంటే, మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించారు, ఎందుకు అంటే నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి. అది ఏ స్టేజ్? బాల్యం. అది విన్నప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారా బ్యాడ్గా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? నవ్వుతారు, అరే వీళ్ళకి అర్థం కానిది. కానీ అదే కూడా 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చాక అదే మాట మాట్లాడితే మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. అంటే ఏదైతే పోషణ, ఏదైతే గ్రోత్ ఉండాలో అది లేకుండా పోవడం. ఒక స్త్రీగా ఆ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోతే, ఆ యొక్క అడాలసెన్స్లో సరిగ్గా ఎదగకపోతే ఆడపిల్ల ఏంటంటే తల్లిదండ్రులకి భయం పుట్టుకుంటుంది. ఏమైంది, ఏంటి, ఏం జరుగుతుంది అని ఇదే అవుతారు. అదే స్టేజ్లో స్టక్ అయిపోతే మెచ్యూరిటీకి రావాలి, ఎదగాలి, మెచ్యూరిటీకి రావాలి అంటే ఏజ్ ఆఫ్ ప్రొడక్టివిటీకి రావాలి. రాకుండా ఉంటే ఏమవుతుంది? తల్లిదండ్రులు భయపడతారు. ఏమైంది, సరిగా పోషణ లేదు, మా అమ్మాయికి సరిగా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది అనుకుంటారు. ప్రొడక్టివిటీ ఏజ్కి రావాలి, కానీ కరెక్ట్ వాళ్ళని ఎంచుకోవాలి. ఎప్పుడైతే ఆ టీనేజ్ ఏజ్ దాటిపోతారో, తర్వాత ఎప్పుడైతే అడల్ట్హుడ్లోకి వస్తారో కరెక్ట్ వ్యక్తిని ఎంచుకోవాలి అని ఇంకొక టెన్షన్ మొదలవుతుంది పేరెంట్స్కి. ఏంటది? విల్ దే చూస్ ద రైట్ పర్సన్. ఎవరితో వీళ్ళు మరి ఎక్కువ సమయం గడుపుతున్నారు, సహవాసం చేస్తున్నారు. ఆ యొక్క ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ అడల్ట్హుడ్లో ఎటువంటి సహవాసం చేస్తున్నారు? రైట్ వ్యక్తిని ఎంచుకుంటున్నారా? సంఘముగా ఏంటంటే మనం రైట్ వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఈ లోకంతో స్నేహం చేస్తే మనం ఏమవుతామంట? దేవునికి శత్రువులుగా అవుతామంట. దేవునితో ప్రేమలో పడాలి. నవ్ యూ హ్యావ్ టు నో గాడ్ యాజ్ యువర్ లవర్. ప్రియుడుగా ఎరగాలి నువ్వు. అంటే ఒక ధనవంతురాలైన ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె ప్రేమలో పడితే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. అన్నీ ఏదైనా వదులుకోమంటే వదిలేసుకుంటా, ఏదైనా చేయమంటే చేసేస్తా, ఎక్కువ కూడా చెప్పక్కర్లేదు. తన ప్రియుడు అనుకున్న తను ఎవరైనా ప్రేమించింది అనుకోండి, ఏం చేస్తుంది ఆ అమ్మాయి? తన కోసం ఏదైనా, మరి ఇన్ని రోజులు పోషించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టడానికి ఏం చేస్తామా? వెనకాడ. ఎందుకంటే ఆమె ఇప్పుడు ప్రేమలో పడింది. వారి యొక్క మాట్లాడే విధానం మారుతుంది, వారి ఆలోచన విధానం మారుతుంది. ఎక్కడో జోన్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కాబట్టి ఏమవుతుంది? ఫోన్లలో ఎక్కువ ఉంటారు, అర్థమవుతుంది.
వీళ్ళకి ఏమైంది అంటే వీళ్ళు మన ప్రపంచంలో లేరు. ఫ్రెండ్స్లో కూడా మాట్లాడుకుంటారు, ఏమంటారు, వీళ్ళు మన ప్రపంచంలో లేరు, వీళ్ళ ప్రపంచం వేరే. ఇప్పుడు అవుతుందా? అందరు గుర్తించేలాగా మార్పులు వస్తుంటాయి, వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటుంటారు. ఇవన్నీ మనలో, మనం ప్రేమలో ఎవరితో పడాలంటే సంఘముగా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాలి. అందుకే నాకు సాంగ్ చాలా ఇష్టం, ప్రేమలో పడ్డాను. నిజంగా చాలా వండర్ఫుల్ సాంగ్ అది, ఆ వాక్యానుసారంగా ఉంటుంది. నాకు అందుకే చాలా ఇష్టం అది. మనం ప్రేమలో పడే అనుభవం లేకపోతే ఎప్పుడు కంప్లైనింగ్గా ఉంటుంది. మీరు చూడండి, ఎవరైనా ప్రేమలో పడితే వాళ్ళు ఏమన్నా వాళ్ళు లోట్లున్నా కానీ ఏం లేదు, అది పర్వాలేదు, నాకు ఓకే, నాకు ఎట్లున్నా ఓకే. ఎందుకు? అరే మరి నీకు అది లేదు కదా, ఆయనకి ఏమంటారు, మంచి ఉద్యోగం లేదు కదా, లేకపోతే అది లేదు కదా. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, అన్నీ ఉన్నాయా లేదా, అది ఉందా లేదా, ఇది ఉందా లేదా, నాకు అది కావాలి ఇది కావాలి, లేని కోరికలు వస్తుంటాయి. అదే ప్రేమలో పడితే ఏమవుతుంది, సడన్గా ఏమీ లేకపోయినా నాకు ఏదైనా ఓకే, ఎందుకంటే నాకు ఆ వ్యక్తి ముఖ్యం, తనకేముందో అది ముఖ్యం కాదంటారు. మనం ఏం చేస్తాం, యేసు ప్రభుతో ప్రేమలో పడితే అదే ఉంటుంది మనకి. ఆయనని ఎలా మెప్పించాలి, ఆయనకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం, అదే నాకు కావాలి, అదే నేను చేస్తా. ప్రేమలో పడిన వాళ్ళ యొక్క వారి యొక్క నడక మారిపోతుంది, అంటే వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. మనం కనుక నిజంగా యేసు ప్రభుతో ప్రేమలో పడిన వారుగా ఉంటే మన యొక్క ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది. ఒకరు చెప్పక్కర్లేదు, మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలని ఒక నియమంగా చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా ఏం చేయాలి, నేను నా ప్రియుడికి నచ్చిన విధంగా ఏం చేయాలి, వారికి నచ్చిన బట్టలు వేసుకోవాలనుకుంటారు, వారికి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ బట్టలు వేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఎలా తయారైతే, వాళ్ళకి పొడుగు జడ ఇష్టం అంటే పొడుగు జడ ఉంచుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా. అప్పటి వరకు జడ అల్లుకొని ఉండని వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ అబ్బాయికి జడ అల్లుకోవడం ఇష్టం ఉందంటే జడ అల్లుకుంటారు. ఈ పర్టికులర్ విధంగా ఇవే పెట్టుకోవాలి, ఇవే ఇలాగే ఉండాలని ఇష్టం అంటే వాళ్ళు చెప్పాలి, నాకు అది ఇష్టము. ఆ అబ్బాయి లేకపోతే ఆయన చెప్పానుకో, నాకు బిర్యానీ ఇష్టం అని అంటే బిర్యానీ నేర్చేసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్న పని నేర్చుకోమంటే ఎక్కదు తలకి. సడన్గా ఏమవుతుంది, అన్నీ ఇష్టమైపోతాయి. వాళ్ళకేమి ఇష్టమో వీళ్ళకి అది ఇష్టం అవుతుంది. మనం ఆ విధంగా ఉంటున్నామా? దేవుడి వాక్యము మనం విని ఆ పోషణ మనకు దొరికింది, ఆయనకి ఏమి ఇష్టమో అది మనం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తిగా, ఒక లవ్వర్గా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన ప్రియుడుగా మనం ఎరగాలి ఆయనని. అది ఏం చేస్తుందంటే మనం ఏదైనా తట్టుకోవడానికి శక్తినిస్తుంది, తెలుసా? అన్లెస్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ మనం తెలుసుకోలేము ఆయనని. అందుకే అది ఫస్ట్ నియమము, ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? నీ దేవుడైన నీ ప్రభు అయిన దేవుని ఏం చేయాలంటే, నువ్వు ఫస్ట్ నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఏం చేయాలని? ప్రేమించాలి. ఫస్ట్ కమాండ్మెంట్, దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ. ఒకవేళ అదంతా ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు చెప్పేవాళ్ళు? దేవుడు ఫస్ట్ నియమాల బుక్ ఇవ్వలేదు, ధర్మశాస్త్రం అంతా నియమాలు ఇచ్చింది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ప్రేమ గురించి చెప్పాడు, గ్రేస్ గురించి చెప్పాడు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి, చెప్పక్కలే. సో మనం ఏం చూసుకోవాలంటే, మనం దేవునితో ప్రేమలో పడ్డామా, ఇంకా లేకపోతే అడాలసెన్స్లోనే స్టక్ అయిపోయి ఉన్నామా, ఆ టీనేజ్లోనే స్టక్ అయిపోయాను. ఆ ఫాలోయింగ్ ఇన్ లవ్, ఆ ప్రాసెస్ జరిగిందా మీ లైఫ్స్లో? సంఘంగా ఆలోచించుకుందాం, ఆయనతో ప్రేమలో పడ్డామా మనం? లేకపోతే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు, ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అయిపోతుంది. లేకపోతే సరే చెప్పిన తర్వాత వచ్చాకైనా ప్రేమలో పడాలి. అరేంజ్ మ్యారేజ్లో కూడా తర్వాత అయినా ప్రేమలో పడకపోతే ఆ కాపురం నిలవదంటారు. ఎందుకు నిలుస్తుందా? నిలవదు.
సరే ఏదో ఒక ఎవరో ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఏం చేయాలి మీరు? సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాల్యము, టీనేజ్, అడల్ట్హుడ్. అది జరగకపోతే డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు, ఎదుగుదల ఉండదు. కొంతమంది ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎలా ఉంటారు అలా ఉంటారు. అక్కడ ఉంటారు కానీ వాళ్ళు కదలేరు, ఏం చేయలేరు, ఉట్టిగా అక్కడ ఉంటారు. ఇది దేవునితో ఫస్ట్ కమాండ్మెంట్. అదే ఏంటి? మనం ఆయనతో ప్రేమలో పడ్డాలి, ఆయనని మనం ప్రియుడిగా చూడాలి. ఆయనతో మనం ప్రేమలో పడకపోతే మనం ఈ యొక్క జీవితాన్ని కొనసాగించలేం. ఎప్పుడు ఇది ఒక బరువులాగా అనిపిస్తుంది. ప్రేమ ఏంటంటే, ప్రేమ ఉంటే ఏదైనా సహిస్తుందంట, ఏదన్నా భరిస్తుందంట. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. దాంట్లో ఏదంటే గొప్పది? అన్నిటికన్నా ప్రేమ గొప్పది. అందుకే యేసుప్రభు వచ్చి ఏ కమాండ్మెంట్ చెప్పారు? నేను 2 నియమాలు ఇస్తున్నా అన్నాడు. ఏంటి ఆ నియమాలు? చదువుమా 22:37 మత్తయి సువార్త. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. సో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలంట. అది మొదటి ఆజ్ఞ. ప్రేమ ఇంపార్టెంట్ కాకపోతే చెప్పేవారు కాదు కదా యేసు ప్రభు. మరి దేవుడితో ఎన్కౌంటర్ అయినా పౌలు కూడా ఏమంటున్నాడు? ఆయన ఒక చాప్టరే రాశాడు. దేనిపైన? ప్రేమ పైన. అందరికన్నా ఎవరు నిలిచి ఉన్నారు? యేసుప్రభు సిలువ వేయబడ్డప్పుడు అందరూ పారిపోయారంట. ఎవరు నిల్చున్నారు ఆయన దగ్గర? ఏ శిష్యుడు నిల్చున్నాడు? యోహాను. యోహాన్ ఏమంటారు? అపోస్టల్ ఆఫ్ లవ్. ప్రేమ గురించి చెప్పిన అపోస్తలుడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు. అందుకే ఏం చేశాడు ఆయన? ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి నిల్చున్నాడు ఆయన. ఎవరికి బాధ్యత అప్పచెప్పాడు? ప్రేమించిన శిష్యుడైన యోహానికి యేసు ప్రభు తన తల్లిని అప్పగించాడు. ప్రేమ లేకపోతే ట్రస్ట్ ఉండదు. ఎవరైనా ప్రేమించాలనుకుంటే ఎంత గుడ్డిగా నమ్మేస్తారో. మనం చాలా రాంగ్ పీపుల్ని కొన్నిసార్లు మన లైఫ్లో నమ్మేస్తుంటాం, ప్రేమలో పడుతుంటాం. ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా నిలవలేరు. లాస్ట్ టైం మనం సారా గురించి ధ్యానించాం కదా. సారా ఫస్ట్ ఎవరిని ప్రేమించింది అనుకుంటున్నారు? దేవుణ్ణి ప్రేమించింది. అబ్రహాం నమ్ముకుంటే అంతే ఆమె పని. ఏమైంది? అబ్రహాం ఇతరునికి అమ్మేసేవాడు, వదిలేసేవాడు, వెళ్ళిపోయేవాడేమో. కానీ అక్కడ చూస్తే సారా విషయమై దేవుడు కలగజేసుకుంటాడు. అంటే ఆమె ఎవరికి ఫస్ట్ స్థానం ఇచ్చింది? దేవుడికి. గర్ల్స్గా, ఉమెన్గా నేర్చుకోవాలి. మీ లైఫ్లో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా మీరు దేవుడికి ఫస్ట్ స్థానం ఇవ్వాలి. అప్పుడు మీరు చూస్తారు మీ డిపెండెన్సీ. ఆ యొక్క అవ్వకున్న కర్స్ మీ పైన పనిచేయదు. అతను నువ్వు వాంఛిస్తావు, ఆయన నీ పైన ఏలుతాడంటాడు. నీ డిజైర్ ఏమైపోతుంది? యువర్ హస్బెండ్ ఆర్ ఆ వ్యక్తి అయిపోతాడు. కాదు, నువ్వు ఎప్పుడైతే దేవుడితో ప్రేమలో పడతావో, దేవుడు ఫస్ట్ స్థానం ఉంటుందో, మిగతా అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. అందుకే యేసు ప్రభువు ఈ నియమాన్ని ఫస్ట్ పెట్టారు. నువ్వు నన్ను ప్రేమించు, ఫస్ట్ నన్ను ప్రేమించు. అప్పుడేమైతే మిగతా అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి. మనం ఇంకా ప్రేమలో పడని స్టేజ్లో ఉంటే, ఈ లోకపరంగా అనట్లేదు, ఈ లోకపరంగా ఎవరినైనా ఎంత బెస్ట్ పర్సన్ మీరు ఎంచుకున్నా ఒక్కరిని ఒక టైంలో వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారు. అన్నిట్లో పర్ఫెక్ట్ అనిపించవచ్చు ఈ లోకంలో ఉన్నవాళ్ళు, కానీ అదంతా కూడా ఒకరోజు ఈ లోకము దానిలో ఉన్నవన్నీ ఏమవుతాయంట? గతించిపోతాయి. కానీ శాశ్వతంగా నిలిచేదేంటి? దేవుని వాక్కు. ఈ యొక్క ప్రేమ ఎప్పుడు లవ్ నెవర్ ఫెయిల్స్ అని ఉంటుంది. చదువు అది 1 కొరింథీ 13:11 14 లాస్ట్కి ఉంటుంది. బట్ లవ్ నెవర్ ఫెయిల్స్ అని ఉంటుంది కదా. ఈ ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుందని ఉంటుంది కదా. 1 కొరింథీ 13 11th verse ఎన్నో వర్స్ అది?
ఎనిమిదవ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ, లవ్ నెవర్ ఫెయిల్స్. మనం అక్కడిక్కడ అందరు రాసుకోవడం చూస్తారు, లవ్ నెవర్ ఫెయిల్స్. ఈ లోక లవ్ ఏమవుతుంది? పోతుంది. ఎంత ప్రేమలో ఉన్న వాళ్ళైనా, ఎంత ప్రేమించిన వాళ్ళైనా, ఈ లోకపరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తారు. నా మాట మీకు కఠినంగా అనిపించచ్చు. ఎంత బెస్ట్ పర్సన్గా మీరు అనిపించినా వాళ్ళు మనం డిసప్పాయింట్ చేస్తారు. ఎప్పుడైతే మనం నిజంగా దేవుని ప్రేమిస్తామో, ఆయనతో ప్రేమలో పడ్డామో, ఏదైనా మనం ఏమనుకుంటాం, ఇట్స్ ఓకే. దాని మిగతా మన కాన్సన్ట్రేషన్ ఎవరిపైన ఉంటుంది? ఆయన పైన ఉంటుంది. అందుకే ఏమన్నాడు? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ వైపే మన దృష్టి, వాళ్ళు ఎట్టు వెళ్తే అట్టే చూసుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్ అది మనం ఏం చేయగల ప్రయత్నం. నిజంగా మనం యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయననే మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎక్కడ నడిపిస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు. ఇది చెప్పారు కదా, అప్పుడు నేను అది చేయాలి. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడానికి ఉంటుంది. ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ ఏమంటే కమిట్మెంట్ ఇష్టం ఉండదు. నెక్స్ట్ స్టేజ్ కమిట్మెంట్. మేము ప్రేమిస్తాం, ఐ లవ్ యూ, కానీ కమిట్మెంట్ మాత్రం వద్దు. ఎందుకంటే కమిట్మెంట్ అయితే శ్రమ వస్తే భరించాలి. నాకు నచ్చకపోయినా నీకు నచ్చింది నేను చేయాలి, కాబట్టి నాకు కమిట్మెంట్ వద్దు. చర్చ్ కూడా అదే స్టేజ్లో ఉంటుంది. కొన్నిసార్లు కమిట్మెంట్ ఇష్టం ఉండదు. నేను దేవుడిని ప్రేమిస్తాను కానీ ఏం కమిట్ అవ్వను. ఎందుకు? కమిట్ అయితే ఏమవుతుంది? నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాలి. ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం చేయాలి. కాబట్టి కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడరు. కమిట్మెంట్ లేని ప్రేమ, అది ప్రేమ? ఎప్పుడైతే ఆ ప్రియుడు ప్రేమిస్తాడో, మనం చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్, సాంగ్ ఆఫ్, మనకు సమయం లేదు కాబట్టి చెప్పట్లే, కానీ సాంగ్ ఆఫ్ సోలమన్లో, పరమగీతంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆ ప్రియుడు ఆ ప్రియురాలకు మధ్యలో ఉన్న సంభాషణ చాలా చక్కగా ఉంటుంది. విచ్ విల్ లీడ్ టు ఒక కమిట్మెంట్. ప్రేమలో కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేకపోతే అది ప్రేమ అనరు. కానీ ఇవాళ రేపు ఏంటి? ప్రేమ అనేది ఒక ఎంజాయ్మెంట్. మనం దేవుడితో కూడా అలాగే చేస్తాం. సంఘానికి వస్తాము, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆరాధన పాటలు పాడినప్పుడు అబ్బా మంచిగా అనిపిస్తుంది. వాక్యం విన్నప్పుడు ఏదో లేదు, 2 మాటలు వినేసా నా పని అయిపోయింది, చాలు. ప్రేమ కమిట్మెంట్ అని మాత్రం అడగద్దు. నువ్వేం చేస్తావంటే లేదు కమిట్మెంట్ వద్దు, కమిట్మెంట్ నేను చేయను. ఎందుకంటే చాలా కన్వీనియంట్గా చెప్తారు, ఏమైనా చెప్తే చేయాలి కదా, నేను చేస్తానో లేదు, అందుకే నేను కమిట్మెంట్ ఇవ్వట్లేదు. లేదు, ప్రేమ, కమిట్మెంట్ లేని ప్రేమ ఇస్ నాట్ యాక్చువల్లీ లవ్. ప్రేమ ఉంటే ఏమవుతుంది? కమిట్మెంట్ ఇస్తాం, మాట ఇస్తాం. ఉట్టి వివాహం చేసుకోవడం కాదు, ఒక కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ అని ఉంటుంది. ఆ మ్యారేజ్లో ఇంటిమసీ అనేది లేకపోతే ఆ మ్యారేజ్, నేను లా చదువుతున్నప్పుడు చూసాను, కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అది జరగకపోతే, ఆ యాక్ట్ జరగకపోతే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్, దట్ ఈస్ నాట్ కంప్లీట్. హస్బెండ్ ఆర్ వైఫ్ కాంజుగేషన్ అంటారు దాన్ని. వాళ్ళు ఒక కేసు వేయచ్చు వాళ్ళ మీద. హఠాత్తుగా హస్బెండ్ కానీ వైఫ్ కానీ డిసప్పియర్ అయిపోతే ఆ అవతల పార్టీ వాళ్ళు ఒక కేసు వేస్తారు. ఏంటి? దే హ్యావ్ టు ప్రొడ్యూస్ దెమ్ సెల్ఫ్, కాల్ దెమ్ బ్యాక్. వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది, బికాజ్ యూ హ్యావ్ మ్యారీడ్ మీ. కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్కి హక్కు ఉంటుంది. అంటే మనం వింటాం, మనము మొదటి కొరింథీ చూస్తాం కదా, హస్బెండ్కి వైఫ్ పైన, వైఫ్కి హస్బెండ్ బాడీ పైన వైఫ్కి, వైఫ్ బాడీ పైన హస్బెండ్కి అధికారం ఉంటుందని. సో మ్యారేజ్ భయపడతారు, కమిట్మెంట్ భయపడతారు. ఎందుకంటే కమిట్మెంట్ రిక్వైర్స్ సరెండర్, అప్పగించుకోవడం ఉంటుంది. కాబట్టి చాలామందికి ఫ్రూట్ కావాలి కానీ సరెండర్ అనేది, కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ వద్దు. దే వాంట్ ఓన్లీ ఫ్రూట్. అప్పగించుకోవడం అంటే అమ్మో వద్దు, అంత పెద్ద కమిట్మెంట్ నేను ఇవ్వలేను. నేను చర్చ్కి రమ్మంటే వస్తా, ఇక్కడ కూర్చొని ఆరాధన పాటలు పాడమంటే బాగుంటాయి మీ పాటలు, సో పాడతా. కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ లేకపోతే దట్ ఈస్ నలిఫైడ్, అది నడవదు. హస్బెండ్ కానీ మన భర్తగా ఉన్న మన గాడ్కి అధికారం ఉంది. ఏంటి?
యూ హ్యావ్ టు ఆ ఇంటిమసీ, నువ్వు నన్ను ఎరగాలి, నేను నిన్ను ఎరగాలి, ఆ యొక్క దానికి అధికారం ఉంది. ఎప్పుడైతే మనం ఆయన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తామో, కన్జ్యూమేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఇంటిమేట్గా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఇంటిమేట్గా తెలుసుకునే ప్రక్రియలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద చర్చ్ విల్ బీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ కన్జ్యూమేషన్ ఇష్టం ఉండదు. మన పైన, మన థాట్స్ పైన, మన లైఫ్ పైన దేవునికి పూర్ణాధికారం ఇవ్వడానికి మనం ఇష్టపడం. కొన్ని పార్ట్స్ మనం పెట్టుకుంటాం, ఇది నాకు సంబంధించింది, ఈ ఏరియా మాత్రం నువ్వు రావద్దు. లేదు, మ్యారేజ్ కన్జ్యూమేషన్ అంటే అట్లా ఏముండదు. ఎవ్రీథింగ్, నీ హస్బెండ్ గురించి నీకు, నీ హస్బెండ్కి నీ గురించి సమస్తము తెలుస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ వీక్నెసెస్, ఇంక్లూడింగ్ యువర్ గుడ్, బ్యాడ్, అగ్లీ పార్ట్స్ అన్నీ కూడా. మనము ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడుతున్నామా? ఫ్రూట్ కావాలంటే సరెండర్ చాలా ఇంపార్టెంట్. ఫలం కావాలా? ఫలం వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? అందరికీ ఫలం కావాలి, అందరికీ బ్లెస్సింగ్స్ కావాలి. బట్ దానికి ఒక కమిట్మెంట్ అవసరం, దానికి కన్జ్యూమేషన్ అవసరం, దేవునితో ఆ యొక్క అన్యోన్య సహవాసం కలిగి ఉండడం అవసరం. దేవుడితో ఆ యొక్క నాలో నీవు, నీలో నేనుంటేనే నువ్వు బహుగా ఫలిస్తావంటాడు. హల్లెలూయా. నాలో నీవు, నీలో నేనుంటేనే అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవమా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. 8th verse అదేనా? ఓకే. 15-16 చదవమా. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. 15:7 చదవమా ఒకసారి. 15. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 4th verse. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ చూస్తే ఆ 4-5 వచనాలు ఏంటంటే, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటేనే అప్పుడు కానీ మీరు ఫలించరు. ఆ ఇంటిమసీ, దేవునితో ఆ ఇంటిమసీ ఉంటే కానీ ఆ యొక్క సహవాసము, ఆ యొక్క సంబంధం, ఇక్కడ ఫెలోషిప్ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. ప్రేమించాము అని అనుకోవడమే కాదు, కానీ సహవాసం చేయడం, ఒకరినొకరు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎరిగి ఉండడం. మనం చూస్తే మోషే ఏంటి, ఫ్రెండ్ అయిపోయాడంట దేవుడికి. ఎలా? ముఖాముఖిగా దేవుడు ఆయనతో మాట్లాడతాడంట. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఇష్టపడ్డారు, నీ యొక్క హస్తము కాదు నీ ముఖము మేము చూడాలి. ప్రేమించే వాళ్ళు ఏం చూస్తారు? ఎవరైనా ప్రేమలో ఉంటే వాళ్ళు ఇద్దరు ముఖముఖాలు చూసుకోవడము చాలా ఇష్టపడతారు. అలా కూర్చొని గంటలైనా గడిపేస్తారు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి ఆ యొక్క ఫెలోషిప్లోకి పిలుస్తున్నాడు. నన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నేను తెలుసుకుంటాను, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలము కావాలంటే మనకి ఏముండాలి? కమిట్మెంట్ ఉండాలి. ఫలము కావాలంటే కమిట్మెంట్ ఉండాలి. ఫలము కావాలంటే కమిట్మెంట్ ఉండాలి, సరెండర్ ఉండాలి. నన్ను నువ్వు తెలుసుకో ప్రభువా, నేను నిన్ను తెలుసుకుంటాను అంటే ఏముంటుంది? ఓపెన్నెస్, ఆ యొక్క అన్యోన్య సహవాసం, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్. దానికి ఏం చేయాలి? ఆయనతో సమయం ఏకాంతంగా గడపాలి. ఆరాధనలో
ఇక్కడ మనం సమూహంగా ఆరాధించడం కాదు, ఏకాంతముగా ఆరాధించాలి. ఆయనతో ఆయన అడోర్ చేయాలి. ప్రేమ, ఎంత ప్రేమిస్తున్నామో చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా సాంగ్ ఆఫ్ సోలమన్ ఉంటుంది. ఏంటి పరమగీతంలో 2:4 చదువుమా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హిస్ బ్యానర్ ఓవర్ మీ ఇస్ లవ్ అని అంటది. ఆయన ధ్వజముగా ఎత్తుతాడంట. బ్యూటిఫుల్గా ఉంటుంది. 8వ అధ్యాయము 6-7 వచనాలు చదవమా. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. ఇక్కడ చూస్తే అది ఏంటంట, ఆయన ప్రేమ ఎట్లాంటిదంట, మరణము అంతా బలమైనదంట. ఆ స్ట్రాంగ్ లవ్లో ఎదగాలి. ఈ 40 years అంటే ఎక్కువ సమయము మనం యేసు ప్రభు వధువుగా సిద్ధపడుతున్న సమయం ఏంటంటే, మనము ఈ ప్రక్రియలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, కమిట్మెంట్లో ఉండాలి, అని ఇంటిమేట్గా ఆత్మీయంగా ఇంటిమేట్గా తెలుసుకోవడంలో ఉండాలి. అప్పుడు ఒక్కరోజు దేవుడు డిక్లరేషన్ ఇస్తాడు, సంగమా కమ్ అప్ హియర్, నా దగ్గరికి రండి అని పిలుస్తాడు. ఆ డిక్లరేషన్ సమయము అది బాహ్యంగా డిక్లేర్ చేసే సమయం రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మనము ఆత్మీయంగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆయన బాహ్యంగా డిక్లరేషన్ ఇవ్వడు. ఒకరోజు ఇది ఫిజికల్గా జరగబోతుంది, కానీ దానికి ఏంటి, ఆత్మీయమైన ఇంటిమసీ ఉండాలి. ఆయనతో ఏకాంతంగా సమయం గడపాలి, ఆరాధనలో, ప్రార్థనలో, సహవాసం చేయడంలో. సహవాసం అంటే 1-way ట్రాఫిక్ ఉండదు సహవాసంలో. దేవా నాకు ఇది ఆమెన్ అని అక్కడ లేచి వెళ్ళిపోవడం కాదు. సహవాసంలో ఏముంటుంది తెలుసా? మోషే సనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? మోషే ఏమైనా మాట్లాడి ఉంటాడా? 6 రోజులైతే ఆయన ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దం, చీకటి. దేవుడు ఆయనకు ఆజ్ఞలు ఇస్తే అవి తీసుకున్నాడు. ఏమైనా మాట్లాడేమో మనకు తెలియదు, అది రికార్డ్ చేయబడలేదు. కానీ చూస్తే దేవుడు అంటాడు, మోషే నా స్నేహితుడు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఫెలోషిప్, ఏకాంతంగా ఆయన చెప్పేది మనం వినాలి. ఎలా తెలుస్తుంది లేకపోతే మన ప్రియుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలీదు. ఆ ఫెలోషిప్ అనే ఎక్స్పీరియన్స్ సంఘంకి లేకపోతే ఎదుగుదల లేదు. ఏకాంత సమయం, వర్షిప్ మనము ఒక సమూహంగా చేయాలి, ఏకాంతముగా చేయాలి. ఏకాంతంగా ఆరాధించే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇక్కడికి వచ్చి వాళ్ళు స్ట్రగుల్ అవ్వరు. ఆరాధన అవుతుంటే వేరే వేరే విషయాలు వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించదు. ఆయన సన్నిధిలో గడపడం అనేది ఇష్టపడతారు. ఆరాధికులు ఎవరో ఈజీ గుర్తుపట్టచ్చు. ఎందుకంటే మోషే ఎప్పుడైతే ఆ కొండ మీద ఆయన సమయం గడిపొచ్చారో ఆయన ఏమైందంటే ఆయన ముఖము వెలిగిపోతుందంట. మనుషులు మామూలు వాళ్ళు చూడలేకపోయారంట. నువ్వు మొహానికి ముసుకేసుకో, మేము చూడలేకపోతున్నాం అన్నారు. తెలిసిపోతుంది. దేవుణ్ణి ఇష్టపడేవారు, దేవుని ప్రేమించేవాళ్ళు, దేవునితో కమిట్ అయి ఉన్నవాళ్ళు తెలిసిపోతుంది. ఒక్కసారి దేవుడితో కమిట్ అయ్యి ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఏమంటారు, ఇంకా వేరేది వద్దు అంటారు. ఇష్టం లేదు, మాకొద్దు. ఆ యొక్క ఇంటిమసీ మనం చేయాల్సింది, పెంచుకోవాల్సింది అది. తర్వాత ఫలం కనపడుతుంది. ఎందుకంటే లేకపోతే మార్పు ఉండదు. ఫస్ట్ ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నారు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ నడిపించారు, కానీ వారి హృదయాల నుంచి ఐగుప్తుని తీయలేకపోయారంట. కాబట్టి ఏమన్నారు, సేమ్, నో చేంజ్. కొంచెంసేపు మోషే కనపడకపోతే ఏమన్నాడు, మమ్మల్ని ఒక దూడను తయారు చేయమన్నారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన యెహోవా ఇదే అన్నాడు. దూడను బట్టి అదే దేవుడు, అదే వాళ్ళు నడిపించింది అంటున్నారు.
మార్పు ఎక్కడ, ఫలం ఎక్కడ, అప్పుడు ఆత్మీయంగా ఫలిస్తారు వాళ్ళు. ఎందుకు వాళ్ళకి దేవుడి మార్గాలు తెలియలేదు తెలుసా? ఫస్ట్ మనకిప్పుడు మీరు ఇంటి దగ్గర చదువుకోండి, నిర్గమకాండం 19వ అధ్యాయం చూస్తే దేవుడు అందరినీ రమ్మన్నాడు, అందరితో నేను మాట్లాడతాను, అందరితో నేను సహవాసం చేయాలని కోరుతున్నా అంటాడు. 19వ అధ్యాయంలో వీళ్ళు చెప్తారు మాకు భయం వేస్తుంది కాబట్టి మోషే నువ్వు వెళ్ళి కనుక్కోనరా, నువ్వు వెళ్ళి చెయ్యి, నువ్వు వెళ్ళి ఆయనతో సహవాసం చేసి ఆయన ఏం చెప్తాడో మాకు చెప్పు అన్నారు. సో వాళ్ళకి ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ లేదు. వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి భర్తగా దేవుడు ఉన్నాడు కానీ ఆయన యొక్క హృదయం వాళ్ళకి తెలియదు. ఎందుకు? ఆ యొక్క ఫెలోషిప్ లేదు. వాళ్ళు పర్సనల్గా దేవుడి నుంచి వినలేదు. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వాడు చెవి యొగ్గి ఆలకించలేదు. ఇట్ ఈస్ నాట్ పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదు. మిమ్మల్ని ఆ నీళ్ళ యొద్దకి నడిపించడం మాత్రమే ఇక్కడ ఉన్నవారి పని. నీళ్ళు తాగాలి, అనుభవించాలి, దానిలో ఉన్న మాధుర్యంను టేస్ట్ చేసే పని మీది. ఇక్కడ నిలబడి రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని ఉట్టిగా పాడద్దు. రుచి చూడండి, తెలుసుకోండి ఆయన ఉత్తముడని. ఆయనతో సమయం గడపండి. ఇజ్రాయెల్ చేసిన తప్పు మనం చేయకూడదు. అందరినీ పిలుస్తున్నాడు సహవాసంలోకి రమ్మని దేవుడు. నాతో సహవాసం చేయండి, నా దగ్గరికి రండి. ఆయన ధనవంతుడు, ఆయన రిచ్. కానీ మనం మాత్రము ఏమనుకుంటాం, నేనున్న దగ్గరికే నువ్వు రా, నా స్టేట్కే నువ్వు రా. లేదు, ఆయన దగ్గరికి మనం ఎదగాలి, మనం రూపాంతరం చెందాలి, అక్కడికి మనం చేరాలి. అందుకే ఒక ప్రాసెస్ ఉంది. ఈ లోకపరమైన రాజుని వివాహం చేసుకోవడానికి ఎస్తర్ ఏం చేసింది? ఒక ప్రాసెస్ గుండా వెళ్ళింది, బ్యూటిఫికేషన్ ప్రాసెస్. మనం ఆ ప్రాసెస్ గుండా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? మనము కనుక ఆయనతో అన్యోన్య సహవాసం, ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ లేకపోతే ఆయన హృదయం మనం తెలుసుకోలేము. ఆ కన్స్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ లేకపోతే దాని వాల్యూ ఉండదు. ఇట్ విల్ బీ లైక్ ఎనీ అదర్ థింగ్. జస్ట్ ఒక బుక్ మీద రాసిన రాతపూర్వకమైన లాలు ఫాలో అయ్యారు కానీ ప్రేమించలేదు. ఎందుకంటే కన్జ్యూమేషన్ లేదు, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ లేదు. ఫ్రూట్ కావాలంటే ఉట్టిగా రాదు, ఇంటిమేట్ రిలేషన్షిప్తోనే. మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? ఫలిస్తారు. ఆత్మఫలం కనపడుతుంది. 2 రకాల ఫలం. మనము ఆత్మఫలం కలిగి ఉంటాం. ఏంటి ఆత్మఫలం? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చదువు దాని తర్వాత. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదంట. ఫలించడం మొదలైనప్పుడు మనకి అదొక గుర్తు. ఏంటి? ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి వీళ్ళకి ఆ ఫలము వచ్చింది అని. ఇంకా దానికి ఏం డిక్లరేషన్ చేయక్కర్లే, ఆ ఫలం కనపడుతుంది. నువ్వు దేవునితో ఆయనతో సహవాసం చేసిన దానివైతే, సహవాసం కలిగి ఉన్న వాళ్ళమైతే. మనం ఇంకా చీకట్లో నడుస్తూ వెలుగు సంబంధికులమని చెప్తే నువ్వు ఏంటి అబద్ధీకుడవి అంటున్నాడు. ఎందుకంటే అది కనపడుతుంది, యూ కెనాట్ హైడ్ ఇట్. నువ్వు ఫలము ధరించిన దానివైతే కనపడుతుంది, దాచిపెట్టలేవు దాన్ని. ఇప్పుడు ఇంతకుముందు స్వభావానికి ఇప్పుడు స్వభావానికి తేడా కనపడుతుంది. ఒకరు చెప్పక్కర్లే. మనం చాలామంది మీ అన్యుల నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఎంతమందికి ఇది చేయాలి ఇది చేయాలని అన్నీ చెప్పారు, ఎంతమందికి సొంతంగా చేశారు? చెప్పక్కర్లేదు. నాకు యేసు ప్రభువు నాకు ఇష్టం, నా ప్రభువుగా ఉండాలి కాబట్టి ఏమి చేయాలి? పేతురు బోధించినప్పుడు ఏం అడిగారు అక్కడ వాళ్ళు? ఏం చేయాలి మేము? ఎవరు కట్టు దర్ హార్ట్, వాళ్ళ హృదయాలు నరకబడ్డాయంట. అప్పుడు అడిగారు వాళ్ళు, ఏం చేయాలి మేము ఇప్పుడు? దేవుడు దర్శిస్తే ఖచ్చితంగా ఫలిస్తారు. మీరు చూడండి, ఆది కాండం నుంచి అదే నియమం. వెన్ గాడ్ విజిట్స్ సంబడి, వెన్ గాడ్ డస్ సంథింగ్, హీ బ్లెస్సెస్ దెమ్. ఫస్ట్ ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా? ఆది కాండం 1వ అధ్యాయం 22. ఆయన జంతువులను, పక్షులను,
జలచరాలు చేసినప్పుడు ఏం చేస్తాడంటే వాటిని ఆశీర్వదించాడు. ఆదాము అవ్వని చేసినప్పుడు ఆశీర్వదించి మీరు ఫలించండి అని చెప్పాడు. ఫలించడం అనేది దేవుడు విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆశీర్వాదం. మనము ఫలించట్లేదంటే వేర్ ఆర్ వి ల్యాకింగ్, మనల్ని మనం చూసుకోవాలి. నీ ప్రేమలో కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఫలించవు. నా ప్రేమలో కమిట్మెంట్ లేకపోతే నేను ఫలించను. సో ఎక్కడ మనం తప్పిపోతున్నాము, ఈ యొక్క దీంతో మనం గమనించుకుందాం. మనం ఎప్పుడైతే మన ప్రియుని చేరే సమయం వస్తుందో దానికి సిద్ధపడుతున్నామా, లేకపోతే మనం నియమానుసారంగా పోరాడే వాళ్ళం కాదు. ఎవరైతే నియమానుసారంగా పోరాడరో వాళ్ళని ఏమంటారు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి తొలగిపోండి అంటాడు. అక్రమం చేసేవాళ్ళు ఎవరు తెలుసా? లా బ్రేకర్స్. మనం ఇందాక చదివాం కదా, దావీదు ఏం చేశాడు, ఆయన వాక్యాన్ని, ఆయన నియమాలను, ఆయన కట్టడాల్ని ప్రేమించాడంట. అందుకే ఆయనలో ఆత్మ నియమం ఒకటి పనిచేసింది. ప్రతిదానికి ఆయన దేవుడి దగ్గర తిరిగి వెళ్ళాడు. ఏం తెలుసుకున్నాడు ఆయన? ఆత్మ నియమము తెలుసుకున్నాడు. రోమా 8:1 చదివి మనము ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఇక్కడ ఏంటంట, క్రీస్తు ఏం చేస్తాడంటే వాళ్ళని, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసు వాళ్ళు వచ్చిన నియమం ఏం చేస్తుందంట, పాప మరణం అనే నియమం నుంచి విడుదల ఇచ్చిందంట. ధర్మశాస్త్రం చేయలేని పని ఏం చేసిందంట, యేసు ప్రభువు యొక్క ఆత్మ చేసింది. ఏం చేసింది? ఏం బోధించాడు యేసు ప్రభు? ప్రేమ గురించి బోధించాడు. నాతో ప్రేమలో పడండి అన్నాడు ఇండైరెక్ట్గా. ఏమవుతుంది అప్పుడు? మనం ఫలిస్తాం. ఆయనతో కమిట్ అయి ఉంటే మనము ఫలిస్తాం. ఆ ఫలము ఎవ్వరు ఆపలేరు, కనిపిస్తుంది. అది ఆది కాండంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పటి వరకు కనిపిస్తుంది మనకి. ఫస్ట్ బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు. ప్రతి ఏమైంది? ఎదుగుతానే పోయింది. ఇజ్రాయేలీలు ఎదుగుదల ఎవరైనా ఆపగలిగారా? ఫరో ఎంతోమంది ట్రై చేశారు ఇజ్రాయేల్ని మొత్తానికి హతం చేసేయాలని. ఎవరైనా చేయగలిగారా? చేయలేకపోయారు. ఎందుకు? దేవుడు ఆశీర్వదించిన దాన్ని ఎవ్వరు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని రివర్స్ చేయలేరు. సో మన ఆశీర్వాదం రివర్స్ చేయలేకపోతే మరి మన ఆశీర్వాదం మనం ఫలించకుండా ఎందుకుంటున్నాము? మీరైనా నేనైనా ఎవరమైనా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడ మనం నియమం తప్పిపోతున్నాము? కమిట్మెంట్ ప్రాబ్లమా? ప్రేమ ప్రాబ్లమా? ఈరోజు ఉమెన్స్ డే, ఒక స్త్రీగా, ఒక ఉమెన్గా, ఒక వధువుగా, క్రీస్తుకు చెందిన వధువుగా మనం ఆలోచించాల్సిన విషయం. వేర్ ఇస్ ఆ కమిట్మెంట్? ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి మనం వచ్చామా? సరెండర్లోకి మనం వచ్చామా? కమిట్ అవ్వడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్, కమిట్మెంట్ లేని సహవాసం కోరుతున్నామా? ఒక లాలెస్ జనరేషన్ లేస్తుందని చెప్పారు. మనం బయట వాళ్ళ గురించి అనుకుంటున్నామేమో, సంఘంలో కూడా అది చొరబడుతుంది. ఒక కమిట్మెంట్ లేని ఒక క్రైస్తవురాలుగా ఉంటున్నారు చాలామంది. కమిట్మెంట్ అంటే భయపడతారు. సంఘానికి రమ్మంటే వస్తాం, నలుగురితో పాటు మేము. కానీ యేసు ప్రభు కూడా ఆయన బోధ కఠినమైనప్పుడు ఏం చేశారంట? అందరూ విడిచి వెళ్ళిపోయారంట. యాంటీ క్రైస్ట్ వర్స్ అంటారు దాన్ని. ఏంటి? యోహాను సువార్త 6:66 ఉంటుంది. 666 బోధ కఠినమైందని వెళ్ళిపోయారంట. ఏమని అన్నాడు? మీరు నాతో పాల్గొనండి, నాతో ఒకటవ్వండి అని చెప్పారు. అవ్వగానే ఏమైపోయింది? అది నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగమంటే ఈ బోధ కఠినమైనందున అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారంట.
గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ ఫర్ అ డీపర్ రిలేషన్షిప్, అ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఎందుకు? మనం ఫలించాలని. మనని మనం పరీక్షించుకుందాం ఈ సమయంలో. ఆర్ వి ల్యాకింగ్ కమిట్మెంట్? ఆర్ వి ల్యాకింగ్ దట్ కన్జ్యూమేషన్? ఏకాంతముగా ఆయన చెప్పేది, ఆయన నేను ఎరగాలి, ఆయన నన్ను ఎరగాలనే ఒక ప్రక్రియని మనము ఫుల్ కంప్లీట్ అవ్వడానికి ఇష్టపడుతున్నామా? దానికి ఏం కావాలి? సమర్పణ కావాలి. భయం అవుతుందేమో, నాకు అర్థం కావట్లేదు, ఎలా ఇది సాధ్యం అనిపించవచ్చు, నేను ఎలా నమ్మగలగాలి, ఎలా నేను మొత్తము సమర్పించుకోవాలి, ఏమవుతుంది దాని తర్వాత? ఐ డోంట్ అండర్స్టాండ్. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఐ సరెండర్. నేను ఆ యొక్క సహవాసంలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు మనం కళ్ళు మూసుకుందాం, మనం అడుగుదాం. వర్షిప్ టీమ్ ముందుకొచ్చి ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి ఆ సాంగ్ పాడుదాం. ప్రతి ఒక్కరం, వేర్ ఆర్ యూ స్టక్? ఎక్కడున్నాం మనం? విచ్ స్టేజ్? ఇంకా బాల్యంలోనే ఉన్నామా? దేవుడు నాకు అది చేయట్లేదు, దేవుడు నాకు ఇది చేయట్లేదు అనే స్థితిలో? ఇంకా మనము ఆ యొక్క అడాలసెన్స్లోనే ఉన్నామా? నీకు ఇంకా కావాలి, ఇంకా పోషణ కావాలి, ఇంకా పోషణ కావాలి. సంఘాలు అక్కడే స్టక్ అయిపోతున్నాయి. ఈ పోషణ సరిపోదు, నాకు ఇంకా పోషణ కావాలి. అక్కడే ఆగిపోతున్నాము. ఆర్ వి గోయింగ్ ఫార్వర్డ్? నేను ఆయనని నా ప్రేమికుడిగా నేను ఎరుగుతాను. నేను ఆయనతో నిత్యము జీవించడానికి సిద్ధపడతాను. ఆత్మ నియమానికి నేను నన్ను సమర్పించుకుంటాను. ఎందుకంటే నేను ఫలించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఆలోచిద్దాం, ఎక్కడ మనం స్టక్ అయిపోయి ఉన్నాం? వేర్ ఆర్ వి స్టక్?